హాయ్ శివపాలజీ గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. మా అసోసియేషన్ సంబంధించిన వర్క్లు అయితే ఫుల్ స్వింగ్లో నడుస్తున్నట్టున్నాయి. దాని పని అది చేసుకుంటూ ఉంది, ఆర్గనైజ్డ్గా వెళ్తుంది. కొత్త రెజల్యూషన్స్ తీసుకొచ్చాము. సో కంఫర్టబుల్గా ఉంది. మొన్న ఈ మధ్య ట్రోల్స్ సోషల్ మీడియా మీద యాక్షన్ అని చెప్పేసి కంప్లైంట్లు ఇచ్చారు. అవి ఫ్రూట్ఫుల్ అయినాయా? చాలా వరకు కంట్రోల్ అయిపోయింది. చాలా వరకు కాదు, మ్యాక్సిమం కంట్రోల్ అయిపోయింది. ఫస్ట్ ఒక 1 వీక్ కొంచెం టఫ్ టాస్క్ ఉండింది. దాని తర్వాత ఒకటి మీద ఒకటి నోటిఫికేషన్ ఇచ్చేసి కొన్ని టర్మినేట్ చేయడం జరిగింది, కొంతమందిని డౌన్ చేయడం జరిగింది. డౌన్ అంటే ఒకటి వీడియోస్ డౌన్ చేయడం జరిగింది. కొన్ని పర్టికులర్ వీడియోస్ వరకే, పర్టికులర్ ఓన్లీ ఆర్టిస్ట్ వరకే. ఆర్టిస్ట్ అండ్ మూవీ మీద ట్రోల్ చేయడం, పర్సనల్ అటాక్, వీటి మీద మేము యాక్షన్ తీసుకున్నాం. అది మన ఎట్లా, అది సైబర్ క్రైమ్ సపోర్టా లేకపోతే సపరేట్ మనం ఎట్లా? సైబర్ క్రైమ్ ప్లస్ పర్సనల్ టీమ్ అండి, రెండు కలిసి చేయడం వల్ల ఇది కొంచెం ఇంత ఫాస్ట్ అయ్యి జరిగింది. లేకపోతే జనరల్గా వచ్చేసి సైబర్ క్రైమ్లోనే వెళ్తుంటే ఇది వాళ్ళ ప్రొసీజర్స్ చాలా లాంగ్ ప్రొసీజర్స్, టైం పడితే అంతలో డ్యామేజెస్ ఎక్కువ అయిపోతాయి. అందుకని మేము ఆల్మోస్ట్ 1.5 yearగా వచ్చేసి ఈ టీమ్ డెవలప్ చేసుకుంటూ బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది సోషల్ మీడియా, ఈచ్ ప్లాట్ఫామ్కి ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో వాటినంతా స్టడీ చేసి వాళ్ళ హెడ్స్ తోటి మాట్లాడి, కంట్రీ హెడ్స్ తోటి మాట్లాడి, ఇవన్నీ ఒక 1.5 year ప్రాసెస్ జరిగింది. అప్పుడే మేము బయటికి అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చేస్తే కరెక్ట్గా ఉంటుంది, హోల్డ్ ఎప్పుడు మాకు కన్ఫర్మేషన్ వచ్చి కాన్ఫిడెంట్గా ఉన్నామో అప్పుడే మేము డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళింది. ఓకే. అండ్ సైబర్ క్రైమ్ కూడా దే హెల్ప్ డస్ అలాట్. మీరు కమిటీ ఏది ఫామ్ చేశారు, కమిటీకి సంబంధించిన డెసిషన్లు అయ్యి అన్నారు. కమిటీలో ఎవరెవరు ఉన్నారు? ఆ రోజు మీరు కనిపించింది అయితే మీరు శివకృష్ణ గారు ఉన్నారు. రాజీవ్ కనకాల, నేను, శివకృష్ణ గారు వెళ్ళాము ఓకే దీనికి. బట్ కమిటీ ఫార్మేషన్ నేను ఆ రోజు చెప్పింది ఏంటంటే, సైబర్ క్రైమ్ వింగ్ మా కమిటీలో ఒక వింగ్ తయారు చేసి మేమిద్దరు కోఆర్డినేషన్ కమిటీ పెడతామని చెప్పాము. అది ఓకే. సో కోఆర్డినేషన్ కమిటీ పెట్టకుండానే మాకు అన్ని సార్ట్ అవుట్ అయిపోయింది. మా అసోసియేషన్ సంబంధించి మీ బాడీకి టైము పీరియడ్ అయితే ఏదో ఉంది, మీ బాడీ పీరియడ్ అయిపోయింది అయినా కానీ కంటిన్యూ అవుతున్నారని చెప్పి కొంతమంది విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి, వార్తలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కంటిన్యూ అవడానికి కారణం ఏంది? ఎవరు అబ్జెక్ట్ చెప్పలేదా, లేకపోతే కావాలని కమిటీ నిర్ణయం తీసుకుందా, ఏంటి ఎట్లా? వాట్ ఆర్ ద న్యూస్ బయటికి రావడంతో వచ్చేసి వాళ్ళు ఊహించుకొని, లేకపోతే అంట అని చెప్పుకుంటూ అనేసారు. యాక్చువల్గా అవన్నీ కరెక్ట్ కాదు. ఎప్పుడు కమిటీ వచ్చేసి మాది ఎండప్ అవుతుందో ఫస్ట్ ఒక 1 year బ్యాక్ మేము యాక్చువల్గా దాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నాము. ఎందుకు ఎక్స్టెండ్ చేయాలనుకున్నామంటే, ఎప్పుడు వచ్చేసి ఫినాన్షియల్ ఇయర్ కంప్లీట్ అవ్వకముందనే కొత్త కమిటీ వస్తుంది. ఇప్పుడు మేమేం డిసైడ్ చేసాం, ఫినాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ పెట్టుకుందాము. ఎందుకంటే ఈ కమిటీ ఈ 2 years ఏం చేసిందో వాళ్ళు వచ్చేసి అకౌంట్స్ అన్ని క్లియర్ చేసి నెక్స్ట్ వచ్చే కమిటీకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా హ్యాండ్ ఓవర్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే, ఈ కమిటీ వెళ్ళిపోయిన తర్వాత ఈ కమిటీ అప్పుడు వచ్చి అకౌంట్స్లో కూర్చుంటే ప్రీవియస్లో ఉండే ట్రెషరర్ కానీ లేకపోతే కమిటీ కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో అంత కోఆర్డినేషన్ అవ్వట్లేదు కాబట్టి దీనికి ఒక డిసిషన్ తీసుకున్నాం. సో దానికోసం 6 months ఎక్స్టెండ్ చేసాము. జనరల్ బాడీ మీటింగ్లో అది అడ్రస్ చేసి అయిపోయింది ఇక్కడ. అది తర్వాత ఏమైంది, ఇప్పుడు ఎలక్షన్ కాల్ ఫర్ చేద్దామని చెప్పేసి మేము మళ్ళీ లాస్ట్ ఇయర్ వి కాల్ ఫర్ జనరల్ బాడీ మీటింగ్. జనరల్ బాడీ మీటింగ్లో ఏమైందంటే, నెక్స్ట్ ఎలక్షన్ కోసం మేము అంటే చాలా టాపిక్స్ జరిగింది అజెండాలో. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ టాపిక్ వచ్చేసి ఎలక్షన్స్ గురించి. ఎలక్షన్ ఇలా వచ్చేసి కండక్ట్ చేయాలనుకున్నాము, సో డేట్లో కండక్ట్ చేయాలనుకున్నాము. ఏం చేద్దాం అనుకున్నారు అని మేము ఒక డేట్ సజెస్ట్ చేశాం. అసలు ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ అని మెంబర్స్ స్టార్ట్ చేశారు. ఎందుకు ఎలక్షన్ ఏంటి, మనం ఇది టర్మ్ కంప్లీట్ అవుతుంది కదా, బిల్డింగ్ కావలేదు కదా అన్నారు. అవును, బిల్డింగ్ అవ్వలేదు, బిల్డింగ్ ప్రాసెస్ అవుతుంది, అది 100% అవుతుంది, నేను లేకపోయినా కూడా మేము చేస్తాం. లేదంటే మీరు ఉండి కంప్లీట్ చేయండి, మళ్ళీ మీరు వెళ్ళిన తర్వాత మళ్ళీ నిధులు వచ్చేసి అది మిస్యూజ్ అవుద్దేమో, అలా కాదు, మీరు బిల్డింగ్ కంప్లీట్ చేస్తున్నారు, బిల్డింగ్ కంప్లీట్ చేసి మీరు తర్వాత మీరు వెళ్ళండి అని చెప్పి మెంబర్స్ నుంచి ఒత్తిడి వచ్చింది. సో అప్పుడు మేము స్పాట్లో వచ్చేసి మెజారిటీలో డిసిషన్ మేకింగ్, అది కూడా వచ్చేసి మెజారిటీ ఆల్మోస్ట్ 400 people ఉన్నారు, అప్రాక్సిమేట్లీ 400-390 అలా వచ్చారు. దాంట్లో మెజారిటీ యునామినస్ అయింది. యునామినస్ అందరూ చేతులు ఎత్తేయటం, క్లాపులు కొట్టేయటం ఇలా చేశారు. సో తప్పని పరిస్థితి మేము కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అండ్ బిల్డింగ్ అంటే ల్యాండ్ మీద వర్క్ చేస్తున్నాము. ల్యాండ్ చేతికి వచ్చిన వెంటనే విష్ణు రెడీగా ఉన్నాడు, తన అమౌంట్ పెట్టుకుని రెడీగా ఉన్నాడు. వితిన్ 6 months మేము ఫినిష్ చేద్దామని ఉంది. ల్యాండ్ వచ్చేస్తే కన్స్ట్రక్షన్ ఎన్సేబుల్ అండి. అదే ఎట్లా ల్యాండ్ మీరు సొంతంగా ఏమైనా ప్రైవేట్ ల్యాండ్ తీసుకుంటున్నారా లేకపోతే గవర్నమెంట్ అప్రోచ్లో ఉన్నామండి. గవర్నమెంట్ అప్రోచ్లో ఉన్నాం. ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా బాగా సపోర్టివ్గానే ఉంది. కొంచెం వాళ్ళ ప్రాసెస్ ఉంది కదా, అది కొంచెం లేట్ అవుతుంది మాకు, అది పుష్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ మోస్ట్లీ మినిస్టర్స్
సినిమాటోగ్రఫీ మినిస్టర్ సపోర్ట్గా ఉన్నారు, డిప్యూటీ సీఎం కూడా సపోర్టివ్గా ఉన్నారు. మోస్ట్లీ మాకు రావడానికి ఛాన్స్ ఉంది. వస్తే మాత్రం ఇట్స్ హిస్టరీ. అవునండి, ఎప్పటి నుంచో సపరేట్ బిల్డింగ్ అని కల కదా. అవును, అది వచ్చిందంటే మాత్రం ప్రెసెంట్ గవర్నమెంట్కి అయితే చాలా మంచి పేరు వస్తుంది. ఆ గతంలో ఒక టాపిక్ వచ్చింది, అక్కడ ఉన్న ప్లేస్లోనే బిల్డింగ్ పడగొట్టేసి ఒక అవును, floor అది ఇస్తామా కూడా ఇది? టాపిక్ జరిగింది. అది ఏంటంటే అది మా బాడీ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ జనరల్ బాడీ మీటింగ్లో అంతా కనుక్కొని మేము అప్పుడు ప్రపోజల్ పెట్టడం జరిగింది. అప్పటికి ఒక విల్లా చూస్తాం మేము, ఆహా. అది వచ్చి అవుటర్ రింగ్ రోడ్ పక్కన ఉంది. ఆ. దాని వాల్యూ అప్పుడే వచ్చేసి సమ్ అబౌట్ 4 crores ఏమో అది విల్లాది, 4.5 crores ఉండింది. అదొక ఆప్షన్. ఇంకో ఆప్షన్ వచ్చేసి మన ప్రెసెంట్ ఆఫీస్నే మొత్తం బిల్డింగ్ కొలగొట్టేసి పెద్ద బిల్డింగ్, హై రైసింగ్ బిల్డింగ్ కట్టి సొసైటీ అన్నారు ఇది. సొసైటీ ఎఫ్ఎన్సిసి ఫిల్మ్ నగర్ సొసైటీ, దాంట్లో ఒక ఫ్లోర్ మేము తీసుకున్నాం, హోల్ ఫ్లోర్ తీసేసుకుందామని ప్లాన్ చేసాం మేము. కానీ ఆ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే అక్కడే వచ్చేసి ఆ సొసైటీలోనే కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. సో అది అయ్యేటట్లేదు అది. ఓకే. అందుకోసం మేము ఆల్మోస్ట్ 2 years వెయిట్ చేసాము. దాని తర్వాతనే వచ్చేసి నేను వచ్చేసి అదేదో ఈ విల్లాలో ఇన్వెస్ట్ చేసి అని చెప్పాను నేను. అట్లీస్ట్ ఫండ్స్ అన్న వస్తుంది కదా అని. పెరుగుతుంది. ఇప్పుడు 12.5 crores అది. ఓ అట్లీస్ట్ మిగిలేదు డబ్బు, 3 times మల్టిప్లై అయ్యేది. ఇప్పుడు 12.5 crores అది. అప్పుడే ఇన్వెస్ట్ చేసి ఉంటే అట్లీస్ట్ మాకు ఇంకా ఎక్కువ ఫండ్స్ వచ్చింది. అవును. సో ఈ బిల్డింగ్ కోసం వెయిట్ చేయడం వల్ల అలా జరిగింది. బట్ ఎస్, ల్యాండ్ కోసం మాత్రం మాకు కంప్లీట్ అయిపోతే వండర్ఫుల్ బిల్డింగ్ అయితే రేజ్ అవుతుంది. ఎస్, టీమ్ ఏదైతే మాట ఇచ్చారో మెయిన్ మాట మీద కట్టుబడి ఉన్నారు. అయితే ప్రకాష్ రాజ్ గారు ప్యానల్ పోటీ చేశారు కదా, అప్పుడు రిజైన్ చేశారు, వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు మెంబర్షిప్లు అది ఇది అన్నారు. ప్రకాష్ రాజ్ గారు, నాగబాబు గారు మెంబర్షిప్ క్యాన్సిలేషన్స్కి అవును అప్పుడు చెప్పారు, జస్ట్ మీడియాలో చెప్పారు. అప్పుడే మేము విష్ణు మాట్లాడటం జరిగింది. వాళ్ళు చెప్పినా కూడా మేము వచ్చేసి వాళ్ళ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పారు. దాని తర్వాత రిజిగ్నేషన్స్ అందరూ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మేము కూడా కొంతమంది దగ్గర మాట్లాడాము, రిజిగ్నేషన్ ఎందుకు అందరూ కలిసి వర్క్ చేద్దామని. బట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది, వద్దులే అట్లీస్ట్ ఎలక్షన్ తోటి అయిపోని అని చెప్పి వాళ్ళు మేజర్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో అందుకని మా నెక్స్ట్ రన్నర్ అప్ ఎవరు ఉన్నారు వాళ్ళని వచ్చేసి కమిటీలు తీసేసుకున్నాం. ఓకే, సూపర్ అండి, అది మంచి డెసిషన్లు అయితే. ఇంకోటి మెయిన్ ఎజెండాకి వచ్చినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం 2 నెలలు షూటింగ్లు ఆపారు కదా. ఆపిన టైంలో ప్రొడ్యూసర్స్కి ఆర్టిస్టులకి మీటింగ్లు జరిగినాయి. అఫ్కోర్స్ నేను కవర్ చేశాను అవి అన్నీ కూడా. అప్పుడు తీసుకున్నటువంటి డెసిషన్, మేజర్ డెసిషన్స్ ఏమైనా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినాయి? ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లకి కొంతమంది ఖాళీగా ఉన్న ఆర్టిస్టులకి వేషాలు ఇప్పిస్తాము, పని కల్పిస్తాము అన్నారు కదా, అవి ఏమైనా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? చాలా మంది ఫోటోషూట్లు కూడా చేసాం. మేము మా ప్రయత్నం అని చేసామండి. బట్ ఐ డోంట్ థింక్ సో సక్సెస్ఫుల్గా మేము వచ్చేసి అది కంప్లీట్ చేసామని తెలియదు. ఆ మిషన్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఎందుకంటే మేము వచ్చి ఒక సజెషన్ మేము ఇవ్వగలుగుతాము, రికమెండ్ చేయగలుగుతాం, కానీ ఇట్స్ అప్ టు ద డైరెక్టర్ అండ్ ది టీమ్ యాక్సెప్ట్ చేయడానికి. సో వీళ్ళకైతే బ్యూటిఫుల్ బ్రోషర్ అయితే చేసాము ప్రతి ఆర్టిస్ట్కి. మా ఆర్టిస్ట్కి ఎవరికంతా వర్క్ కావాలో వర్కింగ్ కమిటీ పెట్టేసి దాంట్లో ఫోటో షూట్ మేమే విష్ణు ఓన్ డబ్బులతోటే, మళ్ళీ అసోసియేషన్ కాదు, విష్ణు ఓన్ డబ్బులతోటే సెట్స్లో వాళ్ళకి షూట్ చేసేసి వాళ్ళ ప్రొఫైల్ వేసి మొత్తం ఒక బుక్లెట్ లాగా మొత్తం అందరు ఆర్టిస్టులది ఉంటుంది. అంటే ఎవరికి కావాలో వర్క్ కావాలో. సో అది ప్రతి గిల్డ్, మన యాక్టివ్ కమిటీ, ప్రొడక్షన్ కమిటీ వాళ్ళది అందరికీ సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్లో వచ్చేసి ఎవరైనా వచ్చేసి కొత్తగా ప్రొడ్యూసర్ అవుతున్నారంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి డైరెక్ట్గా మేము పంపిస్తాం, ఇలా మా ఆర్టిస్టులు ఉన్నారు మీరు చేయండి అని చెప్పి. సో ఈ ప్రయత్నం జరుగుతుంది. కానీ బట్ 100% ఇంప్లిమెంట్ అయిందా అంటే, వాళ్ళకి హెల్ప్ అయిందా అంటే నాకు తెలిసి అయితే నోనే అంటాను నేను. ఇంకా ఎక్కువ దాని మీద వర్క్ చేయాల్సి వస్తుంది. దాంట్లో అయితే మేము ఇంకా సాటిస్ఫైడ్. టైం సరిపోవట్లేదు. ఇది మీరు పెట్టుకున్నది లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అన్ని పెట్టుకున్నారు కదా. అది టాస్క్, పెద్ద పెద్ద టాస్క్లు పెట్టుకున్నాము. ఓకే, మరి దాని మీద క్వశ్చన్ చేయట్లేదు మెంబర్స్ ఏమి అడుగుతున్నారు పాపం. మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. క్వశ్చన్ చేయాలంటే ఇప్పుడు నా దగ్గర ఒక 10 మంది దగ్గర వర్క్ వచ్చేసి ఉండి నేను మన వాళ్ళకి ఇవ్వకుండా నేను బయట వాళ్ళని తీసుకొని వస్తే క్వశ్చన్ చేయొచ్చు. బట్ క్వశ్చన్ చేసినా అక్కడ ఇఫ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్, ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి ఐఎమ్ రెస్పాన్సిబుల్. నేను లేననుకోండి ఇట్స్ నా ఇష్టం, నేను ఎవరినే పెట్టుకోవచ్చు యాజ్ అ ప్రొడ్యూసర్. సో మనం ఫోర్స్ చేయలేము ఎవరిని, మనం రిక్వెస్ట్ చేయగలుగుతాం. సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక ఐడియా ఉంది. అది కమిటీలో పెట్టేసి నేను కొంచెం అది ముందుకు తీసుకొని వెళ్దాం అనుకున్నా. చూద్దాం. అఫ్కోర్స్ దీనివల్ల 10 మందికి ఉపయోగపడిన మేజర్ సమస్య ఏంటంటే ఆర్టిస్టులు ఈ మధ్య చాలామంది ఆర్టిస్టులు చితికిపోయారని, ఆర్థికంగా హెల్త్లు బాగోక అవన్నీ ఇష్యూస్ నడుస్తున్నాయి. అవన్నీ టేకెన్ కేర్ అండి, టేకెన్ కేర్ అంటే పేర్లు చెప్పను కానీ ఇప్పుడు కొంతమంది ఒక మంచి ఆర్టిస్టు ఆయనకు వచ్చి సోన్స్ ప్రాబ్లం అంటే ఇమీడియట్ 2 lakhs మేము
కమిటీలో డిసైడ్ చేసి విష్ణు ఫండ్స్ ఒక 10 lakhs ఇచ్చాడు తను. ఓన్ ఫండ్స్ ఇచ్చాడు. ఓన్ ఫండ్స్ 10 lakhs ఇలాంటి ఎమర్జెన్సీ కోసం యూజ్ చేద్దాము అని తన కూతురు బర్త్డేకి తను డొనేట్ చేశాడు అనమాట. అంటే దీనికి ముందు మేము డిస్కస్ చేసుకున్నాం, ఒక ఫండ్ అలర్టెడ్ ఫండ్ వచ్చేసి ఎమర్జెన్సీ కోసం పెట్టుకోవాలి, ఇది ఇంతే యూజ్ చేయాలనుకోవాలి, మళ్ళీ దాన్ని ఎలా డెవలప్ చేయాలని ప్లాన్లు ఉండాలన్నప్పుడు సడన్గా అప్పుడు సెకండ్ ఏదో మీటింగ్లో అప్పుడు విష్ణు మా కూతురు బర్త్డే ఉంది, ఆ రోజు అలా డిస్కస్ చేశాం కదా, దానికోసం నేను 10 lakhs డొనేట్ చేస్తానని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఆ ఫండ్లోనే ఇప్పుడు అవి వచ్చేసి మాలో వచ్చేసి ఉండే ఫండ్ కాదు అది, తను డొనేట్ చేసిన ఫండ్స్. దాంట్లో 2 lakhs ఒక ఆర్టిస్ట్కి, అంటే మేజర్ అమౌంట్ 2 lakhs అంటే మనం ఇప్పుడు ఉండే ఫండ్ పొజిషన్లో మేజర్ అమౌంట్ 2 lakhs అంటే అది ఇవ్వడం జరిగింది. కొంతమందిగా ఇంజెక్షన్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఇంజెక్షన్స్ ఇవన్నీ మిడిల్లో జరిగింది, అది మేము ఇనిషియల్గా వచ్చిన కొత్తలో. సో జరిగింది, మెడికల్ టేకెన్ కేర్. అండ్ మాకు చాలా ఇబ్బంది ఏమైందంటే ఈ టైం మెడికల్ ఇన్సూరెన్స్ చాలా కష్టమైంది, బికాస్ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కదా, యూటిలైజేషన్ ఎక్కువ అయిపోయింది. సో దానివల్ల మాకు ప్రీమియం బాగా పెరిగిపోయింది. కోవిడ్ తర్వాత ప్రీమియం అసలు పెరిగిపోయినాయి, బేసిక్గా పెరిగిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా చాలా వేశారు. సో దాన్ని కంట్రోల్ చేసి దాన్ని రిక్వెస్ట్ చేసుకొని అది తీసుకొని రావడం ఇవన్నీ ఇప్పుడు స్లోగా దాన్ని కూడా ప్రాసెస్ మారుస్తున్నాం. అంటే ఎవరందరూ యూజ్ చేస్తారో నెక్స్ట్ టైం వచ్చేసి వాళ్ళ ఓన్ అమౌంట్ కట్టుకోవాలి అన్నట్టు, చిన్న అమౌంట్ లక్షలు యూజ్ చేస్తున్నారు, thousandsలో పే చేసుకోవచ్చు కదా అని, సో దట్ మనకి అసోసియేషన్ మీద బర్డన్ రాకుండా ఉంటుంది. సో ఇవన్నీ స్లో ప్రాసెస్, ఇవాల్వ్ అవుతున్నాం. చాలా వర్క్ కావాలి, చాలా టైం స్పెండ్ చేయాలి కదా. టైం స్పెండ్ చేయాలి, బట్ వన్స్ యు ఆర్ టోటలీ కేబుల్. ఇప్పుడు నేనైతే రిమోట్లోనే పనిచేస్తాను, నేను అవసరం అన్నప్పుడు ఆఫీస్కి వెళ్తాను, లేకపోతే ఫోన్ కాల్స్లో అయిపోతాయి. ఏమైనా సైన్ చేయాలని నా ఫోన్ నుంచి సైన్ చేసి పంపించేస్తాను నేను. సో టెక్నాలజీ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవచ్చు కదా. ఓకే, సూపర్. అయితే అంటే కరెక్ట్గా యంగ్ కుర్రోళ్ళకి అప్పచెప్తే ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేస్తున్నారు. అదైతే నిజమే, బికాస్ ఓల్డ్ ఫంక్షన్స్ అంతా స్టాప్ చేస్తాము, మొత్తం అన్ని డిజిటలైజ్ చేస్తాము, డేటాస్ గ్యాదర్ చేస్తున్నాము. అండ్ ఆఫీస్ కూడా వచ్చేసి ఉండే దాంట్లో వచ్చేసి ఆ స్పేస్ మేనేజ్మెంట్ ఎలా చూసుకోవాలి ఇవన్నీ కూడా మేము అన్నెసరీ ఏదో ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసినట్టు అనే కాన్సెప్ట్ తీస్తాము అసలు. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ మా దాంట్లో కూడా మాలో కూడా జరుగుతుంది. ఓకే, ఇంకొకటి మాకి పెద్ద టాస్క్ డిసిప్లినరీ కమిటీ అని చెప్పేసి కృష్ణరాజు గారు ఉండేవాళ్ళు. ఇప్పుడు దానికి సంబంధించి వర్క్ ఎవరు చూసుకుంటున్నారు? ఎందుకంటే ఈ మధ్య చిన్న చిన్న ఇష్యూస్ జరుగుతున్నప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన సందర్భాలు వచ్చినప్పుడు ఎట్లా ఫంక్షన్ చేస్తున్నారు? ఇప్పుడు మన కరాటి కళ్యాణ్ గారికి సంబంధించిన ఏదో జరిగింది ఇష్యూ జరిగినప్పుడు డిసిప్లినరీ కమిటీకి మేము పంపిస్తాము. డిసిప్లినరీ కమిటీ అంటే ఇప్పుడు మోహన్ బాబు గారు లీడ్ చేస్తున్నారు, చైర్ పొజిషన్. దాంట్లో శివకృష్ణ గారు ఉన్నారు, అండ్ 2-3 ఉన్నారు. డిసిప్లినరీ కమిటీ ఎక్కువ రోజులు మేము అవసరం లేదు కాబట్టి నాకు నిజంగా మైండ్లో రావట్లేదు కమిటీలో ఎవరు ఉన్నారు. బట్ లీడ్ అయితే మోహన్ బాబు గారు చైర్ పొజిషన్ ఆయన లీడ్ చేస్తున్నారు. ముందు కృష్ణరాజు గారు ఉంటారు, ఇప్పుడు ఆయన ఉన్నారు. సపోజ్ కరాటి కళ్యాణ్ గారికి ఇప్పుడు లైఫ్ మెంబర్షిప్ సమ్ ఏదో ఉన్నట్టుంది. అవునండి, అది వచ్చి ఏమేమి జరిగిందంటే మాకు మురళీమోహన్ గారి దగ్గర నుంచి మాకు వచ్చింది, ఇలా సోన్సో జరిగింది, ఇలా ఏదో ఇలా మాట్లాడారు సోన్సో అని. బట్ ఆ ఇష్యూ నేను మళ్ళీ తీసుకుని రావాలనుకోవట్లేదు. అది అయ్యేసరికి మాకు కంప్లైంట్ వచ్చింది. విష్ణు కమిటీలో మాట్లాడినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్స్ చెప్పారు. బట్ సరే, బట్ మనం ఎవరిని లీడర్గా అనుకున్నామో చిత్ర పరిశ్రమ మొత్తం, సో అలాంటి చేసేటప్పుడు తప్పని పరిస్థితిగా సస్పెండ్ చేయాల్సి వచ్చింది. సో దాని తర్వాత ఆవిడ సారీ లెటర్ పంపించారు, దాని తర్వాత రివోక్ చేస్తాం. విచ్ ఇస్ నాట్ వెరీ అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, అది ప్రాసెస్ అయిపోయింది. అలా రీసెంట్గా హేమ గారిది కూడా సమ్ జరిగినట్టుంది కదా, అది కూడా సేమ్ అట్లనే రివైజ్ అయినట్టుంది కదా. మీడియాలో మొత్తం రేజ్ అయింది, బట్ దానికి ప్రాపర్ ప్రూఫ్ లేదు అని చెప్పేసి. ఎప్పుడు మాకు వచ్చేసి డ్రగ్స్ వచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎం మా దగ్గర ఈ డ్రగ్స్ గురించి మీరు అవేర్నెస్ తీసుకురావాలి, సే నో టు డ్రగ్స్ అనే అవేర్నెస్ తీసుకురండి అని చెప్పేసి స్పెసిఫిక్గా చెప్పారు మేము మీటింగ్ వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఈవెన్ క్యాంప్లో కూడా మేము దీని గురించి మాట్లాడుతున్నాము, అసెంబ్లీ దీని గురించి మాట్లాడుతున్నాము, మీరు యాక్టివ్గా ఉండండి, దాంట్లో ఎక్కువ వచ్చేసి ఇండస్ట్రీ పేరు వస్తుంది అని చెప్తే మేము అలాంటిది లేదు సార్, మేబీ ఇండస్ట్రీ మీద పుల్ చేయొచ్చేమో కలవడానికి వెళ్ళినప్పుడు చెప్పారు, స్పెసిఫిక్గా చెప్పారు. సో అందుకని మేము ఎప్పుడు డ్రగ్ వచ్చేసి ఇన్వాల్వ్ అయిన మెంబర్షిప్లో షోకాస్ నోటీస్ వచ్చేసి ఇమీడియట్గా మేము సస్పెండ్ చేస్తాం. సస్పెండ్ చేసిన తర్వాత ఆవిడ వచ్చి బయటికి వచ్చేసి మాకు రిక్వెస్ట్ లెటర్ పెట్టి అది నా మిస్టేక్ కాదు అని చెప్పడం జరిగింది. 1 month కూలింగ్ టైం పెట్టి మళ్ళా మీటింగ్లో మేము వచ్చి రివోక్ చేసుకున్నాం. అయితే ఇంకొక డౌట్ వచ్చింది నాకు, మొన్న వరద బాధితులకి సహాయం చేసినప్పుడు
ఇండివిజువల్స్ మొత్తం కూడా అనౌన్స్ చేసి విరాళాలు ఇస్తున్నారు కదా, ఎందుకు ఆర్గనైజేషన్ ఉంది కదా, ఆర్గనైజేషన్ తరఫు నుంచి మా తరఫు నుంచి అని చెప్పేసి ఏదన్నా ఎవరు ఇండివిజువల్ వాళ్ళది కదండి, ఇప్పుడు ఏదైనా మంచి చేస్తున్నారు కదా, ఏముంది. ఒక విమర్శ ఏమొచ్చిందంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ కూడా మా అసోసియేషన్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో పెద్ద హీరోలు అంతా ఎందుకు కనీసం ఓట్ చేయడానికి కూడా రారు, నెగ్లెక్ట్ చేస్తారు ఎందుకు మానా అని చెప్పేసి వచ్చారు మ్యాక్సిమం వచ్చారు 600 హైయెస్ట్ 600 మెంబర్స్ వచ్చారు. ఇప్పుడు దాకా మెంబర్షిప్ అంటే ఓటింగ్లో జరగని హైయెస్ట్ కౌంట్ అది. అవునా? పర్సంటేజ్ వైస్ చాలా ఎక్కువ అది. నరేష్ గారు అప్పుడు ఉన్నప్పుడు 400 చేంజ్ వచ్చారు. విష్ణు టైంలో 600 మెంబర్స్ వచ్చారు. మొత్తం 900+ ఉన్నారు కదా. 900+ దాంట్లో వచ్చి 800 యాక్టివ్గా ఉంటారు. అవును కొంతమంది ఇక్కడ లేని మారిపోయారు ఉంటారు కదా. విష్ణు గారు అప్పుడు ఈ మాని సౌత్కి కొలాబరేట్ చేద్దామని చెప్పేసి ఆల్రెడీ అయిందండి, అది అయిపోయింది. సినిటా అంటే బాంబే తోటి ఆల్రెడీ కొలాబరేట్ చేసుకున్నాం, అఫిలేట్ చేసుకున్నాం. నడిగర్ సంఘం తోటి మాట్లాడడం, నాజర్ సార్ తోటి మాట్లాడడం జరిగింది. అండ్ వాటిలో వచ్చేసి కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఆగాము, అది వాళ్ళేదో వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. అది చేయాలనుకున్నాము, తర్వాత కన్నడలో చేయాలనుకున్నాము. ఇలా అది టైప్ అవుతుంది. బేసిక్ ఇప్పుడు ట్రోల్స్ కోసం అందరూ అప్రోచ్ అవుతున్నారు, ఎలా స్టాప్ చేశారు మీరు అని. మీరు ఎలా స్టాప్ చేశారు? సౌత్ లో నుంచి అందరూ అడగటం స్టార్ట్ అన్ని సంఘాలు. కార్తీక్ ఫోన్ చేసి అడిగాడు, ఎలా స్టాప్ చేస్తున్నావు, ఏమేమి కంట్రోల్ పెట్టారని. ఇప్పుడు దాని మీద మీటింగ్ త్వరలో స్టార్ట్ అయిపోతుంది. అన్ని స్టేట్స్ కలిపి కూర్చోపోతున్నాం. ఓకే, అయితే మనం మానే ఆదర్శం అంటారు సౌత్ కి. 100%. అందరూ భయపడుతున్నారు కదా, అసలు ఎలా స్టాప్ చేస్తాము, సోషల్ మీడియాని ఎలా కంట్రోల్ చేయగలుగుతాము అనే ఒక అసలు ఇంపాసిబుల్ అన్నట్టు ఉండింది. వి మేడ్ ఇట్ పాసిబుల్. ఇప్పుడు మన మాలో మీరు యాక్టివ్గా ఉన్నారు. ఓకే, మీరు దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది సార్ కెరీర్. 2003? 2002. ఒక 40 సినిమాలు చేశారా? 40-45 సినిమాలు గుర్తులేదు కానీ చేశాను. ఓకే, బాగా గుర్తింపు చేసిన సినిమాలు మరి ఆర్య ఒకటి, చందమామ, కాటమరాయుడు. ఆర్య, చందమామ, సంక్రాంతి, పోతే పోని, శంభో శివశంభో, కాటమరాయుడు. అమ్మో, శంభో శివశంభో మామూలు రియలిస్టిక్ మూవీ ఉంటుంది. మొన్న వచ్చిన వెబ్ సిరీస్ కూడా, ఫస్ట్ వెబ్ సిరీస్, అది కూడా ఎక్సలెంట్. నాకు తెలిసి ఎందుకని చూసీకి వెళ్తున్నారు, చాలా చూసి. అలా కాదు, నాకు కరెక్ట్. నాకు వచ్చిన దాంట్లో దాన్ని బెస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు 2 వచ్చింది అనుకోండి, 2 బాగాలేకపోతే నేను రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. అవునవును. సో వండిన దాంట్లో బెస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. అంటే సరే ఈ మంత్ ఒక 3-6 మంత్స్ గ్యాప్ వస్తుంది కదా, చేసేద్దాం అనేది కాదు. ఆ రోజులు వేరు. మనం 6 మంత్స్ లేకపోతే జనాలు మర్చిపోతారు అనేది. అవును. ఇప్పుడు వచ్చేసి మన సోషల్ మీడియా పెరిగిపోయింది. యూ కెన్ సెలెక్ట్ యువర్ ఫీల్డ్ అండ్ యువర్ సెల్ఫ్ మానిటైజ్డ్. సో మనమే రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. అయితే మొన్న మధ్య క్యూట్ మూమెంట్స్ చూసాము, అందరూ ఆడియన్స్ అంతా చూశారు. ఆర్య 20 years. ఎలాంటి మెమరీస్ మిగిల్చింది ఆర్య మీకు? ఆర్య ఎవ్రీడే వాజ్ మెమరీ. ఇనిషియల్ డేస్, కొత్త ఏంటి బెస్ట్ ఇచ్చేయాలని, ఇచ్చిన తర్వాత ఇంకా బెటర్గా చేసింటే బాగుండేదని, ఇలాంటి ఒక మూమెంట్స్ ఉంటాయి కదా అవి. అల్లు అర్జున్ తోటి, సుకుమార్ గారి తోటి ఆ మూమెంట్స్. దిల్ రాజు గారు ఇనిషియల్ ఐ థింక్ సెకండ్ మూవీ, అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ సెకండ్ మూవీ, ఇట్ వాజ్ ఆల్ న్యూ. టీమ్ మొత్తం కూడా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయినట్టుంది కదా. పాన్ ఇండియా రేంజ్. అల్లు అర్జున్ గారు చూసుకుంటే మన అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నరు, పాన్ ఇండియన్, ప్రాపర్ పాన్ ఇండియన్ హీరో. సో గుడ్ టు సీ ఆల్ దిస్ థింగ్స్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇస్ 20 years ఆఫ్ ఆర్య అనేది రీకలెక్ట్ చేసుకోవడం బాగుంది. ఆ రోజుల్లో ఉన్న బన్నీ ఈరోజు ఎలా ఉన్నారు? బన్నీ సేమ్ అండి, యాజ్ అ పర్సన్, యాజ్ అ మెంటాలిటీగా చెప్పాలంటే ఈజ్ ద సేమ్. మేబీ ఇప్పుడు కొంచెం లౌడ్ అవ్వచ్చేమో కానీ, బట్ తను క్యాన్వాస్ పెరిగి ఉంటుంది. తను మాట్లాడే తీరు కానీ, నాతోటి ఉండే విధానం కానీ, అప్పుడు ఎలా ఉంటే ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. టచ్లో ఉన్నారా మొత్తం అంతా? ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు. మొన్న బాలకృష్ణ గారు ఇది మన 50 years ఆఫ్ బాలకృష్ణ గారిది ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఇన్వైట్ చేయడం కోసం వెళ్ళాను నేను, మా తరఫు నుంచి. సో వెన్ ఎవర్ హే శివ్ అని హక్ చేసుకుంటాడు, అది ఎప్పుడు ఉంటుంది. ఓకే, మంచి జ్ఞాపకాలు మిగిల్చింది. ఎందుకంటే సుకుమార్ గారు కూడా అది లైఫ్ సినిమా అందరికీ, మీకు అందరికీ, నాకు, దిల్ రాజు గారికి, బన్నీకి, అండ్ దాంట్లో చేసిన ప్రతి ఆర్టిస్ట్కి, సుబ్బరాజ్కి, తర్వాత ఆంటే అమలాపురం అభినయ్కి. ఆ రోజు స్టేజ్ మీద సేమ్ అలాగే స్టెప్స్ చేసింది తను, ఏ మాత్రం చేంజెస్ లేకుండా, అదే ఎనర్జీ. అది ఫంక్షన్ బాగా జరిగింది.
మా అసోసియేషన్ మెంబర్షిప్ తెలుగు మనకి ఇక్కడ తీసుకుంటే సౌత్లో మెంబర్షిప్ తీసుకోవాల్సిన అవసరం లేదా, లేకపోతే ఎట్లా కొలాబరేషన్ అంటే ఎలా చేశారు అది? పాన్ ఇండియా అయిపోయింది. మన ఆర్టిస్టులు అక్కడ వర్క్ చేస్తున్నారు, అక్కడ ఉండే ఆర్టిస్టులు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళకి ప్రొటెక్షన్గా ఏం చేస్తున్నాం మనం? సో ఇప్పుడు మన ఆర్టిస్టులు అక్కడ వెళ్తున్నారు, అవును, అక్కడ ఏమైనా జరిగితే ఎలా అడ్రస్ చేస్తాము, ఎవరిని అడ్రస్ చేయాలి? సో ఇక్కడ ఎలా మా అసోసియేషన్ అందరికీ ఇక్కడ ఉండే ఆర్టిస్టులు సపోర్టివ్గా ఉందో, అక్కడ నడిగర్ సంఘంలో ఒక బాడీ ఉంది, అది మనతో సపోర్ట్ చేయాలి. ఇన్ కేసు ఏమైనా ఇష్యూ ఉంటే మాలాగా మీరు మన మెంబర్ అన్నట్టు మీరు బిహేవ్ చేయాలి, వాళ్ళని ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పేసి మేము వాళ్ళకి చెప్పినాం. ఇవన్నీ అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి, ఓకే, త్వరలో అయిపోతాయి. బి ఇంటర్ కనెక్టెడ్. సూపర్. ఎందుకంటే ఒక ప్రతి ఇండస్ట్రీలో కూడా ఏదో ఒక ఇష్యూ రేజ్ అవుతుంది. ఇప్పుడు 100%. మొన్న కేరళ ఇష్యూ చూసుకుంటే హేమ కమిటీ అని చెప్పేసి లేడీస్కి హెరాస్మెంట్ అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఏదో శారద గారు ఉన్నట్టున్నారు. చాలా దగ్గర ఇప్పుడు తమిళ్లో కూడా వచ్చేసి నడిగర్ సంఘం మొన్న మీటింగ్ జరిగినట్టు ఉంది, విశాల్ గారు ఈ నాజర్ గారు కూర్చునే జరిగింది. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా మీరు మీ టర్మ్లో ఏమన్నా రేజ్ అయినాయి, మన దగ్గర ఏమైనా రేజ్ అయినాయి? మన దగ్గర ఆల్రెడీ లేదు, మన ఆల్రెడీ మహిళా కమిటీ ఆల్రెడీ ఉంది. వచ్చిన వెంటనే ఆ ఫోర్స్ ఫస్ట్ పెట్టిన కమిటీ అదే మహిళా కమిటీ పెట్టింది. దాంట్లో సుప్రియ గారు వీళ్ళందరూ లీడ్ చేస్తున్నారు. దీనికంటే ముందు 2016లో చేంబర్లో ఆల్రెడీ ఒక కమిటీ, మహిళా కమిటీ ఫామ్ చేశారు. అది ఆ కమిటీ ఏంటంటే చాలా మంచి డిసిషన్స్ వాళ్ళు తీసుకుంది. అంటే కంప్లైంట్స్ కాదు, ఇక్కడ ఏంటి ఎలా ప్రొటెక్ట్గా ఉండాలని వాళ్ళ ఐడియాలజీ బాగుంది. ఇప్పుడు ఝాన్సీ గారు, సుప్రియ గారు ఆ టీంలో వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళది చూస్తుంటే ఇష్యూని వచ్చేసి రేస్ చేయడం కాదు, ఇష్యూ రాకుండా ఎలా చేయాలనేది. సూపర్. సో ప్రివెంటివ్ యాక్టివ్లో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు అడిగినట్టు గవర్నమెంట్లో త్వరగా అది జియో పాస్ అవుతే మన ఇండస్ట్రీ ఇంకా ప్రొటెక్టెడ్ ఉంటుంది. ఆల్రెడీ ఇచ్చారా, రిపోర్ట్ ఇచ్చారు? 2016లో ఇచ్చారంట. నాకు ఇప్పుడు రీసెంట్గానే తెలుస్తుంది. 2016లో గవర్నమెంట్ సబ్మిట్ చేశారు. అది వచ్చి స్క్రూటినీ చేసి ఇప్పుడు ఇవ్వాలని చెప్పి మొన్న కూడా విష్ణు లెటర్ పంపించాడు మన మినిస్ట్రీకి, సినిమాటోగ్రఫీ మినిస్ట్రీకి, ఇలా వచ్చేసి త్వరగా జియో పాస్ చేయండి అని చెప్పి. సో వీఆర్ హెడ్లో ఉన్నాం మనం. మన ఇష్యూ వచ్చిన తర్వాత అడ్రస్ చేయట్లేదు, ఇష్యూ రాకుండా ఉండడానికి అడ్రస్ చేస్తున్నాం. మా విషయంలో అయితే మీరు దూసుకెళ్తున్నారు. ఇప్పుడు మా అసోసియేషన్ సంబంధించి మొన్న జరిగిన ఫంక్షన్ ఎలా జరిగిందండి? బాలకృష్ణ గారిది బాగా జరిగింది. 50 years సెలబ్రేషన్స్ ఇండస్ట్రీ మొత్తం కలిపి చేశారు కదా, అందరూ గెస్ట్స్ అందరూ వచ్చారు. ఇట్ వాస్ వెరీ నైస్. కొంచెం ఈ ఆర్గనైజింగ్లో వర్షం పడి కొంచెం బయట కొంచెం ఇబ్బంది ఉండేది, కానీ లోపలంతా వి వేర్ ఏబుల్ టు టేక్ కేర్. ఎందుకంటే మాదల్ రవి నాతో ఉండాడు. అవును. సో కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళది సీటింగ్స్ ప్రాబ్లమ్ ఈ ప్రోగ్రామ్స్లో ప్రయారిటీస్ అని అది ఒక్కటి మేము మేనేజ్ చేయాలి, కట్ అవ్వకుండా ఉండాలి కదా. దానికి మేము పక్కన ఉండి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళి అలా బిగ్గు నుంచోటం, సీట్ లేకుండా ఉండటం. సో అవి రాకుండా మేము చాలా మంచిగా మేనేజ్ చేస్తాం. బాలకృష్ణ గారితో చేశారు కదా సినిమా, మీరు 2 సినిమాలు చేసినట్టున్నారు. ఒక సినిమా చేశాను, లయన్లో గెస్ట్ సాంగ్, నేను డాన్స్ చేస్తుంటాను, ఆయన నడుచుకుంటూ వస్తుంటారు. ఎలా ఉంది బాలబాబుతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంటుంది? మన ఆర్గనైజేషన్ సంబంధించి మొన్న ఆర్గనైజ్ చేశారు కదా ఫంక్షన్, ఆ ఫంక్షన్ టైంలో ఎలా ఉన్నారు? బాగున్నారు ఆయన. ఎప్పుడు బాలయ్య గారు వచ్చేసి మూడ్ షూటింగ్ స్పాట్లో కూడా ఇనిషియల్కి వెళ్ళి హలో అనే చెప్తాను, కానీ సెకండ్ ఇవ్వను, నేను ఆయనకే సెకండ్ ఇస్తాను. అంతేనా? సో బేసిక్ అది మూడ్ అది. ఓకే. మన ఫంక్షన్లో కూడా వచ్చేసి ఆయన వచ్చేసారు, రిసీవ్ చేయడానికి వెళ్తున్నాను, నేను చూసి ఓయ్ హలో అన్నారు. హలో సార్ అనేసి నేను సెకండ్ ఇచ్చాను అప్పుడు వెల్కమ్ చేయడానికి. చేసి అందరిని ఇంట్రడ్యూస్ చేసి ఆ ఫ్రంట్ రోల్ అంతా చేసి వెళ్ళి ఆయన సీట్లో కూర్చున్నారు. అప్పుడు పక్కనే ఉంటాను నేను. ఇన్విటేషన్ మొత్తం మీరే వెళ్ళారా? మొత్తం కమిటీస్ ఉంటాయి. కమిటీ వెళ్ళింది మా నుంచి నేను మాదల్ రవి, ఛాంబరు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ 24 క్రాఫ్ట్, అక్కడ నుంచి వచ్చారు కొంత మెంబర్స్ వచ్చారు, ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీస్. ఇంకొకటి మనం మాట్లాడుకోవాలంటే కాటమరాయుడు గురించి మాట్లాడుకోవాలి. ఎన్ని రోజులు చేసేసారు పవన్ గారితో? 60 days. 60 days వండర్ఫుల్ డేస్. కళ్యాణ్ సార్తో రోజు కూర్చోటం, అప్పుడప్పుడు కలిసి భోజనం చేయడం, పక్కనే కూర్చొని టైం స్పెండ్ చేయడం, జోకులు వేసుకోవటం, అండ్ చాలా మెమరబుల్ మూమెంట్స్ అవి. బట్ నేను అన్నవరం చేయడానికి కళ్యాణ్ సార్ వేరు, కాటమరాయుడు కళ్యాణ్ సార్ వేరు, మారిపోయారు. ఆ టైంలో అయితే ఫుల్ వచ్చేసి వెరీ యూత్ఫుల్గా చాలా చిన్న చిన్న జోక్స్ అలా వేసుకుంటూ వేణుమాధవ్తోటి బాగా కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు వచ్చేసి సొసైటీ బేసిక్ వచ్చేసి సొసైటీ ఎలా ఉంటే ఎలా మారిపోద్ది, అంటే లీడర్స్ సరిగా లేకపోతే ఎలా వచ్చేసి జనాలు రియాక్ట్ అవుతారు, ఎక్కువ వీటి మీద టాపిక్స్, లీడర్షిప్ గురించి, లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ సొసైటీ మీదనే, వాట్ హ్యాస్ టు బి డన్, వాట్ నాట్ టు బి డన్, ఇవన్నీ ఎక్కువ టాపిక్స్ జరిగాయి. డిస్కషన్స్ అయిపోయి అప్పుడు ఆ రోజున డిస్కషన్స్ అయ్యాయి అనమాట గట్టిగా. అయితే పొలిటికల్ స్పీచ్లో ప్రతి స్పీచ్లో మా దగ్గర మాట్లాడిన వర్డ్స్ ఉంటాయి.
హీ వాస్ వెల్ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్, అంటే ప్రిపేర్ అవుతూనే ఉంటారు ప్రతిసారి. ఓకే. ఆయన వరుసగా ఒక ట్వీట్స్ చేస్తుంటారు అప్పుడు ఆ టైంలో కంటిన్యూస్గా. అవును. ఆ ట్వీట్ అప్పుడంతా వెళ్ళి హలో సార్ అంటే ఆయన మూడే వేరేలాగా ఉంటుంది అప్పుడు. డీప్ థింకింగ్లో ఉంటారు. అక్కడ షార్ట్ జరుగుతుంటుంది, ఇక్కడ సపరేట్గా కూర్చొని నోట్స్ రాసుకుంటుంటారు, ట్వీట్ చేస్తుంటారు. దగ్గర నుంచి చూసారు అన్నీ. దగ్గర నుంచి చూసాము. షార్ట్ పక్కన ఉన్నప్పుడు ఆయన ఏదో మూడ్లో ఉంటారు, నేను అలాగే చూస్తూనే ఉంటాను. నేను అలా తిరిగి ఊరికి నవ్వుతారు అంతే. ఓకే సార్ అంటారు. ఇండస్ట్రీ తరఫు నుంచి ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం గ్రేట్ అండి. ఈ మూమెంట్లో అసలు జరుగుద్దా అనేది కూడా డౌట్ ఉండింది. ఎందుకంటే నేనైతే మానేస్తానులే చూడటం, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఊరికే నోటికి వచ్చినట్టు తిడుతుంటారు కదా, బాగా కోపం వచ్చేది. నాకు నా వల్ల ఏం చేయాలో అర్థం కాదు, బాగా కోపం వచ్చేది. అందుకు వదిలేసేవాడిని నేను. ఇంకా ఏది చూడ మన ఫోన్లో కూడా అదేదో సజెషన్ మీద వస్తుంది కదా, ఫర్గెట్ కొట్టేసేవాడిని నేను. వద్దు నా దగ్గర రానే వద్దు అని. అప్పుడు కొంచెం బాధపడేవాడిని. బాధ కంటే ఇక్కడ కోపం ఎక్కువ ఉండేది నాకు. ఏం చేయలేకపోతున్నాం అనే కోపం ఉండింది. తర్వాత నేను అవాయిడ్ చేస్తాను అది. అండ్ ఆయన విన్ అవడమే ఇది ఆ న్యూస్ వింది, మిడిల్ న్యూస్ ఏది వినలేదు నేను. సో అది 100% స్ట్రైక్. సో బ్యూటిఫుల్ మూమెంట్. కలిసారా ఆయన ఇక్కడ ఫుల్ ఇంకా జనాల లోపల వెళ్ళిపోయారు, ఇంకా కష్టం. అయితే ఈ మొన్న మా ఈ వరదలు లేకపోతే నాకు తెలిసే ఫంక్షన్కి వచ్చేవాళ్ళేమో, మీరు ఆర్గనైజేషన్ ఫంక్షన్కి. ఏమో నాకు తెలీదు, అది మాకైతే నోటీస్ లేదు. బట్ చంద్రబాబు నాయుడు గారు వచ్చే ప్లాన్లో ఉండింది. బట్ ఆ రోజు మార్నింగ్ క్యాన్సిలేషన్ జరిగింది. ఓకే. బికాజ్ వరదల వల్లే. ఎస్ వరదల వల్ల. మీ కెరీర్లో చూసుకుంటే ఇంకొక మైల్ స్టోన్ అంటే చందమామని చెప్పుకోవచ్చు. చందమామలో మీ క్యారెక్టరేషన్ చూసుకుంటే అచ్చం పల్లెటూరు వ్యక్తి. మీ ఇంట్రడక్షన్ కోసం ఒక సాంగు, ఆ చందమామ క్యారెక్టర్ ఇప్పటికీ గుర్తుండిపోద్ది. మీ రియల్ లైఫ్లో ఫార్మింగ్ పరిస్థితి ఏంటి? మీ రియల్ లైఫ్లో కూడా ఫార్మర్ అంటున్నారు. అవును. ఏంటి, ఎట్లా వ్యవసాయం అంటే ఎట్లా మక్కువ వచ్చింది మీకు? ఇది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండింది. అది చిన్నప్పుడు అంటే అవును, మీ ఫాదరు బిజినెస్ మ్యాన్ కదా? ఫాదర్ బిజినెస్ మ్యాన్. చెన్నైలో నేను పుట్టి పెరిగిన చెన్నైలో. ఆ రోజుల్లో మనకి బిల్డింగ్స్ ఇవన్నీ కాదు కదా, మనకి ఇల్లు ఉండేది, సపరేట్ ల్యాండ్ ఉండేది, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది, కాంపౌండ్ వాళ్ళు ప్లస్ ఏరియా ఉండేది. ఆ ఏరియాలో కొబ్బరి చెట్లు ఇవి అన్నీ ఉంటాయి, బ్యాక్ యార్డ్ ఉంటుంది. పెద్ద ఇల్లే మాది అక్కడ, సాలిగ్రామం అని. అక్కడ అమ్మమ్మకి వచ్చేసి చెట్లు అంటే చాలా ఇష్టం. సో అమ్మమ్మ వచ్చేసి ఫార్మింగ్ అంటే తనే వచ్చేసి అన్ని ప్రతిదీ గార్డెనింగ్ చేయటం, తర్వాత వచ్చేసి సీడింగ్ చేయటం, తర్వాత అది వచ్చిన తర్వాత దాన్ని కటింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు. నేను పక్కన ఉండి హెల్ప్ చేసేవాడిని చేసేటప్పుడు అంతా, నీళ్ళు పట్టడం ఇవన్నీ. సో అలా మెల్లిగా చెట్లతోటి నాకు మంచి రిలేషన్షిప్ డెవలప్ అయింది. అదేదో ఆ గ్రీనరీ నాకు చాలా ఇష్టం. ఓకే. ఇప్పుడు కూడా మా ఫ్లాట్లో కూడా ఇది ఉంటే వాల్ అంతా గ్రీనరీ చేసేస్తాను నేను. వాటిని చూసుకోవటం ఇష్టం. అప్పుడప్పుడు నేను నా లవ్ని ఎక్స్ప్రెస్ చేస్తాను నేను, మాట్లాడతాను వాటిని, లివింగ్ బీయింగ్ అని నేను చూస్తాను నేను. ఓకే. సో సపరేట్గా ఒక ల్యాండ్ ఉండి దాంట్లో ఫార్మింగ్ చేయాలని చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. అక్కడ చిన్న ఫామ్ హౌస్ ఉండాలి, చుట్టూ గ్రీనరీ ఉండాలి, చిన్న పాండ్ ఉండాలి, ఇవన్నీ ఒక చిన్నపిల్లల కళ ఉంటుంది కదా, ఫ్యాంటసీ. ఇప్పుడు చేస్తున్నట్టున్నారు, ఇప్పుడు అది సెటప్ చేసి అయిపోయింది. చూస్తున్నాం, వీడియోస్ చూస్తుంటే తెలుస్తుంది. సో నాకు అబ్రాడ్కి వెళ్ళడానికంటే కూడా నా ఫామ్కి వెళ్ళడం నాకు చాలా ఇష్టం. ఎక్కడ ఏరియా ఇది? కావలి దగ్గర. వెళ్తారా? మంత్లీ వన్సా, వీక్లీ? ఇయర్లీ ట్వైస్. ఇప్పుడు పిల్లలది ఎగ్జామ్స్ ఇవన్నీ ఉండడం వల్ల అది కొంచెం షెడ్యూల్ చేయలేకపోతున్నాం. ఓకే. ఇప్పటికి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది వెళ్ళి. మీరే కొనుక్కున్నారా? లేదు, ఇది యాక్చువల్గా మా మిస్సెస్ వాళ్ళది ల్యాండ్. దాన్ని డెవలప్ చేసింది ఆల్రెడీ. అది మామిడి తోట ఉండింది, దాని ఇప్పుడు బౌండరీస్ వేసి ఫామ్ హౌస్ కట్టడం ఇవన్నీ చేసి డెవలప్ చేసింది. సూపర్ అండి. అయితే ఇంట్రెస్ట్ ఉంది, మంచి ఇంట్రెస్ట్, బాగా ఇంట్రెస్ట్ ఉంది. కానీ అది ప్రాఫిట్ వస్తుందో లేదా పక్కన పెట్టేస్తే ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పామంటే ఆర్టిఫిషియల్ పాండ్ ఒకటి చేశారు, మా అత్తగారే మొత్తం చూసుకునేది, వాళ్ళే ఫుల్ చూసుకుంటారు. లేకపోతే మెయింటైన్ చేయలేము మనం, బయట వాళ్ళని పెట్టి మెయింటైన్ చేసేది కష్టం. సో ఆర్టిఫిషియల్ పాండ్లో అక్కడ నేను ఆ పాండ్లో వచ్చేసి ఫిషరీ పెట్టాలని నాకు ఇంట్రెస్ట్. ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఫెయిల్ అయ్యాము. సో సెకండ్ టైం కొరమీని తీసుకొని వచ్చేసి వదిలేసి, ఎందుకంటే మొత్తం సన్లో ఎక్స్పోజ్ అయిన తర్వాత మనకి పాస్ ఎంత వచ్చేస్తుంది కదా, దాని తర్వాత వదిలేము అది. సో ఇప్పుడు అది ఫిషరీస్ అదే డెవలప్ అవుతుంది. అవునా? అది ఎంత క్వాంటిటీ పెంచుతున్నారు కొరమీను? కొరమీను ఇప్పుడు మేము తెచ్చింది వచ్చేసి ఆల్మోస్ట్ 150 తెచ్చాము. 150లో ఆల్మోస్ట్ ఒక 40 దాకా చనిపోయి ఉంటాయి. దాని తర్వాత మామూలు అయిపోయింది, మిగతా అంతా బాగా ఇంత పెద్దగా పెరిగిపోయింది అది. అవునా? ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ ఇది.
ఇంకొకటి చాలామంది డైరీ ఫామ్లు పెడుతుంటారు కదా, అది మెయింటెనెన్స్ చాలా కష్టం. ట్రై చేశారా? డైరీ ఫామ్ చేయలేదు కానీ మా కోసం ఒక 5 గేదెలు మ్మ్. పెట్టి మెయింటైన్ చేశారు. మ్యాన్ పవర్ ఒకటి ప్రాబ్లము. ఓహో. ఎంత మన ఆటోమైజ్డ్ మిషన్ అనుకున్నా కూడా అంత ఈజీ కాదు అది. ఫారిన్ కంట్రీస్లో వచ్చేసి ఆ కల్చర్ వేరు, ఆ వెదర్ వేరు. అవును. ఇది మన దీనికి వచ్చేసరికి వేరేలాగా ఉంటుంది. సిస్టమేటిక్ ఇది చేయాలి. చేయాలి. చేస్తున్నారు, సక్సెస్ఫుల్ డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. కానీ మీకు సైంటిఫిక్ మెథడ్లో, మ్మ్. ట్రెడిషనల్ సైంటిఫిక్ మెథడ్ మనం మిక్స్ చేస్తామంటే ఫెయిల్ అవుతాం మనం. ఏదో ఒకటి విత్ అది కమర్షియల్ థింక్ చేయాలి మనం. ప్రేమతో చేస్తే కష్టం. ఓకే. ఓకే, ఎట్లా మధుమిత గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఏంటి పరిస్థితి? ఎన్ని సంవత్సరాలు? 2009లో కదా మ్యారేజ్ అయింది? 2009. ఓకే. ఏంటి, ఎవరు మాట వింటారు, ఎవరిని డామినేట్ చేస్తారు? డామినేషన్ లేదు. మధు డిసిషన్ ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది చెప్పాలంటే. ఓ అవునా? ఓకే. అగ్రెసివ్నెస్ ఎక్కువ అంటుంటారా, తను ఎప్పుడు తగ్గిందా? గంటలో కోపం ఎక్కువ శివకాది? అది సిచ్యువేషన్ బట్టి వస్తుందండి. అది అదేదో ఊరికే పిచ్చిగా రాదు. అది సిచ్యువేషన్ బట్టి రీజన్ ఉంటేనే వస్తుంది అది. అండ్ ఈ మధ్య ప్రధానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కూడా డిసైడ్ అయిపోయాను నేను. అఫ్ కోర్స్ మనకి అగ్రెసివ్నెస్ ఎంతకాలం ఉంటుంది, పెరిగే కొద్దీ. ప్రొడక్షన్లో దిగారు, ఒక సినిమాతో ఆపేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరే ఓన్గా ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ట్రై చేయాలనుకున్నాను. ఎప్పుడు వచ్చేసి ఏదైనా ట్రై చేయాలంటే వెంటనే చేస్తాను నేను. దాన్ని వచ్చేసి అంటే ఎక్కువ ఆలోచించను. ఈ మధ్య ఎక్కువ ఆలోచిస్తున్నాను. ముందైతే ఆలోచించలేదు, దిగాలంటే దిగేసేవాడిని. ఇప్పుడైతే చాలా ఒపీనియన్స్ తీసుకొని. ఎందుకు అంత మార్పు? ఎక్స్పీరియన్సే. సి ఫెయిలియర్ ఇప్పుడు ఏదైనా ఉంటే జనరల్గా వచ్చేసి ఫెయిల్ అయ్యారంటారు. నేను దాన్ని ఫెయిల్ అన్నాను, దాన్ని ఎక్స్పీరియన్స్ అంటాను నేను. ఓకే. బికాస్ దిస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఫెయిల్ అనేది మనిషి లేకపోతేనే ఫెయిల్. అవును. అప్పుడు దాకా మిషన్ రన్ అవుతూనే ఉంటుంది. సక్సెస్ అవ్వచ్చు కదా. అదే KFC అతనికి ఎప్పుడు వచ్చిన సక్సెస్? అంతే కదా. 60 years 60+ తర్వాత 60+ he was 2 times suicide కమిట్ అయ్యాడు. అంత స్టోరీ తంది. సో దిస్ లాట్ ఆఫ్ పీపుల్. అది ఫెయిలియర్ కాదు. అది ఫెయిలియర్ ఇస్ మనిషి లేకపోతేనే ఫెయిలియర్ అంటాను. అదర్వైజ్ ఆల్ ఎక్స్పీరియన్స్, పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ మెచ్యూర్డ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మెచ్యూర్డ్ ఎక్స్పీరియన్స్ అంటే అది పీపుల్ నౌ దే కాల్ ఇట్ యాజ్ అ ఫెయిలియర్. మీకు ఎప్పుడన్నా అనుకున్నారా, ఏంటి 20 years అవుతుంది కదా నేను చేసింది సినిమాల వరకు పరంగా చెప్పుకుంటే సెలెక్టివ్గా వెళ్తున్నానే, ఇంకొంచెం స్పీడప్ చేస్తే బాగుండేదని ఎప్పుడైనా అనిపించింది? రేస్లో లేనండి. ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటు రేస్. హ్యాపీ లైఫ్ అర్థమైపోయింది. లైఫ్ ఏంటి అనేది ఎక్కువ ఫోర్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోళ్ళ కోసం అవసరం లేదు. మన వరకు హ్యాపీగా ఉన్నాం. ది సక్సెస్ఫుల్ నేను బాగా అర్థం చేసుకుంది ఏంటంటే, సక్సెస్ఫుల్ అనేది మెటీరియల్ లేదు, లేకపోతే మన దీంట్లో లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ హ్యాపీనెస్. అన్నీ ఎందుకు చేస్తాము? హ్యాపీగా ఉండడానికి కదా. హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకెందుకు? నీకు హ్యాపీగా ఉన్నామంటే ఇట్స్ వై యువర్ ఫోర్సింగ్. ఎప్పుడు వచ్చేసి మనం ఇంకోళ్ళని కంపేర్ చేసుకుంటామో అప్పుడే మనకి ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో మన గురించి మనం అనుకునేటప్పుడు ఎప్పుడు ప్రెషర్ ఉండదు. రోజు విల్ బీ కీప్ ఆన్ మెచ్యూర్ అవుతుంటాము. యూ డూ సో మెనీ థింగ్స్. రిలాక్స్ ఉండాలంటే ఉండు, బాడీని జాగ్రత్తగా కాపాడుకో, అంతే. బీ హ్యాపీ, డోంట్ కంపేర్ విత్ ఎనీవన్. మీ జీవితంలో, మీ లైఫ్లో బిగ్ బాస్ అనే దాన్ని ఎలా చూస్తారు? మేజర్ రోల్. ఎన్ని మూవీస్ చేసినా ఇంత ఒక ఐడెంటిటీ రాదు. ఎందుకు రాదంటానంటే, మూవీస్ అనేది ఒట్టి క్యారెక్టర్సే. బట్ శివ బాలాజీ ఏంటి అనేది బిగ్ బాస్లోనే తెలుసు. ఒరిజినల్ ప్రాజెక్ట్ అయింది. ఓకే. సో అది ఎక్కడ చూపించగలుగుతాను నేను? ఏ ప్లాట్ఫామ్లో చూపించగలుగుతాను? ఓకే. నేను యూట్యూబ్లో చేసిన, సోషల్ మీడియాలో చేసిన, ఇట్స్ ఆల్ ఒక పర్పస్ కోసం చేసేది. బట్ యాజ్ అ క్యారెక్టర్గా నన్ను 24 hours నన్ను చూస్తున్నారంటే ఐ క్యాన్ డూ ఎనీథింగ్. కొత్తగా ఏం చేయలేను నేను ఎలా అలాగే ఉండగలుగుతాను నేను. ఏ సిచ్యువేషన్కి ఎలా నేను శివ బాలాజీ ఈ సిచ్యువేషన్కి ఇలాగే రియాక్ట్ అవుతాడు అంటే అలాగే రియాక్ట్ అయ్యేవాడిని. సో దట్ ఈస్ ఒరిజినల్ ఫర్ మీ. ఓకే. ఆపర్చునిటీ మాత్రం నిజంగా టర్నింగ్ అంటే నేను కెరీర్కి హెల్ప్ అయిందా ఇది కాదు. యాజ్ అ శివ బాలాజీ నేను ప్రాజెక్ట్ చేయగలిగాను అందరూ. ఓకే. ఫాలో అవుతున్నారా బిగ్ బాస్ మామూలుగా అన్నీ? లేదండి, ప్రోమోస్ చూస్తున్నాను అంతే. 1, 2, 3 వరకు చూసాను. దాని తర్వాత సేమ్ కంటెంట్ కదా నాకైతే. సో ఎందుకు కనెక్ట్ అవ్వలేదు నేను. ఒకటి ప్రోమోస్ వరకు కనెక్ట్ అయ్యాను. ఓకే. ఇప్పుడు ఈ మధ్య ప్రోమోస్ కూడా చూడట్లేదు. బిగ్ బాస్ తర్వాత మీలో కనిపించిన మార్పే అంటే ఏమంటారు? ఏమీ లేదు. బిగ్ బాస్ ఉన్నప్పుడే వాజ్ వెల్ ట్రైన్డ్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం. ఓకే. అక్కడ నేర్చుకున్నారా? బిగ్ బాస్కి వెళ్ళక ముందే ఐ వాజ్ వెల్ ట్రైన్డ్ అన్నాను. వెళ్ళక ముందే. ఓకే. అందుకే అక్కడ బిగ్ బాస్ ప్రతిసారి వచ్చేసి దీంట్లో ఏం నేర్చుకున్నారు ఏం నేర్చుకోలేదు.
సో అప్పుడప్పుడు ఎంబారసింగ్ ఉండేది ఏదైనా అట్లీస్ట్ బిగ్ బాస్ కోసం అని చెప్పొచ్చేమో అని, కానీ అబద్ధం ఆడలేను కదా నేను. సో ఏముంది, బిగ్ బాస్ ఆల్రెడీ నేర్చుకుందే కదా, దాని ఇక్కడ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అవుతున్నాను నేను, అంతే హ్యాండిల్ చేయగలుగుతున్నాను. సో నాకు బిగ్ బాస్ వల్ల కొత్తగా నేర్చుకుంది ఏం లేదు. ఓకే. బట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అసలు బయట యాక్సెస్ టోటల్ కట్ అయ్యి ఒక 70 days ఉండటం మాత్రమే ఎక్స్పీరియన్స్. అదొక ఫీల్ ఉండేది, ఎందుకంటే ఎక్కడ సార్ అది సెట్ వేసింది? ఇక్కడ లోనావాలా ఏదో అడవి, అది అడవి, ఇంట్లో అందరినీ వదిలేసి అడవిలో ఉన్న ఫీల్ అసలు రియల్ అంటే అక్కడ వచ్చేది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి ఇక్కడే ఉన్నారు, పక్కనే ఉన్నారు కదా. అవును, ఇక్కడ బిర్యానీ స్మెల్, ఇక్కడ ట్రాఫిక్ వెళ్తుంది, అన్నీ ఉంటాయి సౌండ్స్. సో అది వేరే, ఆ ఫీల్ మాది వేరండి. ద వెదర్, మిస్ట్, ఒకేసారి మిస్ట్ వచ్చేది, మిస్ట్ అలా లోపల ఫామ్ అయ్యేది. ఎందుకంటే మాకు పైన షెడ్ వేస్తారు, బికాస్ వెదర్ ఎప్పుడు మనం చెప్పలేము. టాస్క్ అంతా వచ్చేసి అందుకే నేను అనుకుంది, అప్పుడు నాకు తెలీదు ఎందుకు పైన కవర్ చేశారని. తర్వాతనే అనిపించింది, బికాస్ వెదర్ కంట్రోల్ చేయలేరు, ఎప్పుడు వర్షం వస్తుంటుంది. ఓకే. అండ్ కంప్లీట్ మిస్ట్, బ్యూటిఫుల్ వెదర్. ఒక్కొక్కసారి టెంపరేచర్ కంట్రోల్ చేయలేము, ఏసీ మా దగ్గర ఉండదు కంట్రోల్ చేయడానికి, మొత్తం వాళ్ళే కదా. చలి విపరీతంగా వేసేది అసలు. ఒక్కొక్కసారి నైట్స్ ఎంజాయ్ చేశారు, ఇబ్బంది అంతే అంతే. ఇట్స్ మూమెంట్. ఒక్కొక్కసారి ఉండేది అదే, ఇట్స్ ప్రెషర్ కుక్కర్. వీకెండ్కి ఏమో తారక్ గారు వచ్చేవాళ్ళు, ఆయన వచ్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి వెళ్ళిపోయాడు. సినిమాలు ఏమైనా చేశారు తారక్ గారితో? సినిమాలు చేసే అవకాశం వచ్చిందా? లేదు కదా, మేము జస్ట్ ఇప్పుడు ఇనిషియల్ ఫ్రెండ్స్. అవునా, ఫ్రెండ్షిప్ ఇనిషియల్ స్టార్టింగ్లో. ఓకే ఓకే. దెన్ ఆయన బిజీ అయిపోయాడు. అయితే మీ లైఫ్లో ఇంకోటి చెప్పుకోదగ్గది సినిమా శంభో. దానికోసం ఏమన్నా స్పెషల్గా ఏమన్నా వర్క్ చేశారా మీరు? యాక్టింగ్ కానీ? ఏం లేదు, అప్పటికేమండి మెచ్యూర్డ్ యాక్టర్స్. అవును, సెటిల్డ్ పర్ఫార్మెన్స్. అవును, సింగిల్ టేక్స్ అన్నీ అసలు మేము దిగామంటే టప సీన్ వచ్చేసి మధ్యలోపు అయిపోయేది, అంతా ఫాస్ట్ ఉండే మేము. మీరు నరేష్ రవితేజ గారు కాంబినేషన్. అప్పుడప్పుడు స్పాంటేనియస్గా డైలాగ్స్ కొట్టేవాళ్ళం, నవ్వుతూ చేసేవాళ్ళం అసలు. అంటే స్టోరీ కూడా అట్లాంటిది, ఫ్రెండ్షిప్ బేస్ మీద కదా. సో మాటల మీద మాటలు చేయటాలు. అక్కడ ఒక డైలాగ్, రేపు బక్కవాడు అంటే నువ్వు కమలాసన్ మరి అంటాడు. అంత స్పాంటేనియస్గా వచ్చాయి అవి. అలా కన్నా చంపేద్దాం, అది వచ్చేసి స్క్రిప్టెడ్లో ఉంది. లాట్ ఆఫ్ అండి, మీకు మామూలుగా కాదు. మల్టీ స్టార్ సినిమాలు అనేవి నాకు ఎక్కువ ఆపర్చునిటీ వచ్చింది మల్టీ స్టారింగ్ చేయడం. అంటే మీకు ఐడియా, డైరెక్టర్ అనుకున్నప్పుడు, కథ అనుకున్నప్పుడు మీరు స్పాంటేనియస్గా ఆయనకి గుర్తు రావడం అనేది కూడా, శివబాలాజీ అయితే కరెక్ట్గా న్యాయం చేయగలడు క్యారెక్టర్స్ అని చెప్పేసి వెల్లంకొండ సురేష్ గారు సజెస్ట్ చేశారు మిమ్మల్ని. ఓ, సముద్రికని అప్పుడు డైరెక్టర్, ఆయనకు తెలియదు ఆర్టిస్ట్ గురించి పెద్దగా తెలియదు అప్పుడు. తెలుగు ఇండస్ట్రీ రావడం ఫస్ట్ అదే ఆయన. ఓకే. సో అప్పుడు మమ్మల్ని చూసిన తర్వాత మేమంతా కరెక్ట్గా ఉన్నారు మీరు అందరూ అని ఆయన డిసైడ్ అయ్యాడు. అనుకున్నారండి సక్సెస్, ఏ రేంజ్ సక్సెస్ అవుతుందని? డెఫినెట్గా షూట్లో మేము షూటింగ్ ఒక్కొక్కసారి షూట్ చేసేటప్పుడు తెలిసిపోద్ది ఆ వైబ్. ఆ మూవీ అయితే మేము అసలు ఒక షూటింగ్ స్పాట్ లాగా ఉండేది కాదు అది. ఏదో ఒక 4 ఫ్రెండ్స్ కలిసి వెళ్ళి ఒక సినిమా తీద్దాము అని అన్నట్టు ఉంటుంది. ఓకే. అసలు ప్రెషర్ ఉండేది కాదు. ఈవినింగ్ కూర్చొని అందరూ కలిసి ఒక రూమ్లో కూర్చునే వాళ్ళం, అక్కడే భోజనం చేసుకునే వాళ్ళం, తర్వాత అందరూ వాళ్ళ వెళ్ళి పడుకునే వాళ్ళం. ఓకే. అంతా బాగుండేది. ఒకే క్యారవాన్లో, షూటింగ్ స్పాట్లో ఒకే క్యారవాన్లో వచ్చి తినేవాళ్ళం. రవితేజ గారి క్యారవాన్కి అందరూ వచ్చేసేవాళ్ళం, మేము అక్కడే తినేవాళ్ళం. మేమేం ఫుడ్ సపరేట్గా ఆర్డర్ చేసుకునేవాళ్ళం. రాజమండ్రిలో షూట్ చేసేటప్పుడు అంతా. అవును, అది రాజమండ్రిలో ఒకటి చేశారు, కర్నూలు చేసాము, అహోబిలంలో చేసాము. తర్వాత అంతే, ఇక్కడ కొన్ని మ్యాక్సిమం అవుట్డోరే. అక్కడ అందుట్లో చేసిన ఆర్టిస్టులు కూడా టెరిఫిక్ పర్ఫార్మెన్స్, అందరూ కూడా. మీరు కానీ, రవితేజ గారు కానీ, ఈవెన్ రోజా గారు కానీ, ఆ క్యారెక్టర్ ఎక్సలెంట్ చేశారు అనమాట. ఈవెన్ ఫాదర్ క్యారెక్టర్స్ కూడా. ఎస్ సూపర్ అవన్నీ కూడా. అయితే మీకు ఇంకోటిసారి ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించింది, చేశానన్నారు మీరు ప్రొడక్షన్లోకి. ఆ సబ్జెక్ట్ మీరు ఎంచుకుందా లేకపోతే ఏంటి, ఎలా జరిగింది అది? నేను యాక్చువల్గా ఇంకో స్క్రిప్ట్ అనుకున్నాను నేను. ఆ స్క్రిప్ట్ రైట్స్ వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అయింది. దీనికి పెట్టాల్సి వచ్చింది కదా, అది 3 కోట్లు పెట్టారా? 2 crores పెట్టారా, ఇంక్లూడింగ్ పబ్లిసిటీ. ఓకే. వచ్చినాయా రిటర్న్స్? వచ్చినాయా? ఏం లేదు. 2 ఏం లేదు. అయ్యో, మరి మధు గారి పరిస్థితి ఏంటి? మధుమిత గారు ఎందుకు? వీఆర్ హ్యాపీ, వీఆర్ స్టిల్ దేర్. ఒక ప్రయత్నం అంతే. డబ్బులు 2 కోట్లు కష్టపడి సొమ్ము పోతుందంటే తనేమో అడ్డు చెప్పలేదా? లేదు అంటే అందరూ వచ్చేసి మనం చేసేటప్పుడు సక్సెస్ అవుతుందే కదా చేస్తాం మనం. ఫెయిలియర్ అవుతుంటే ఎందుకు మనం చేస్తాం మనది?
సో ప్రొడక్షన్ వాజ్ మన ఎక్స్పీరియన్స్ నాకు అది. బట్ ఒక ప్రాజెక్ట్ని ఇంత తక్కువలో చేయగలుగుతాం అనేది ఒకటి నేర్చుకున్నాను నేను. ఓకే, మేబీ ఇంకో రకంగా నాకు యూస్ అవ్వచ్చేమో అది, చెప్పలేం కదా. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏముంటుందో తెలియదు మనకి. ఆఫ్ కోర్స్. యా, మంచి సబ్జెక్టులు వస్తే ఏమన్నా మళ్ళీ ముందుకొచ్చే ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు ఒక ప్లాన్లో ఉంది, నేను తర్వాత చెప్తాను అది. ఓకే, టీమ్ తోటి వస్తున్నాము. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో స్టోరీ కంటెంట్ బేస్డ్ సినిమాలకి లైఫ్ ఉందని ఎక్కువ నమ్ముతున్నారు ఆడియన్స్ కూడా. అది చిన్న సినిమా పెద్ద సినిమా చూడట్లేదు కదా. మోస్ట్లీ వెబ్ సిరీస్ ప్లాన్లో ఉన్నామండి. ఉందా? ఓకే. సో అది వచ్చి త్వరలో ఒక మంచి టీమ్ తోటి వస్తున్నాము. మేబీ విష్ణు కూడా ఉండొచ్చు దాంట్లో. ఓ, సో ఒక మంచి టీంలో ముందు రాబోతున్నాం. విష్ణు గారు అంటే గుర్తొచ్చింది, కన్నప్ప గెటప్ చూసిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చింది. ఎట్లా వచ్చింది కన్నప్ప? ఎలా వచ్చింది? ఎన్ని రోజులు షూట్ చేశారు? కన్నప్ప ఆల్మోస్ట్ న్యూజిలాండ్లో 4 months కంటిన్యూస్గా 3 months ఒక సెక్షన్ అయింది. దాని తర్వాత ఇంకోటి నవంబర్ మార్చ్లో మళ్ళీ వెళ్ళాము ఈ ఇయర్ 1 month. 1 month. అన్ని రోజులు అబ్రాడ్లో ఉంటే ఇంతమంది ఆర్టిస్టులు ప్యాడింగ్ మళ్ళీ బాగా చేశారు, చాలా బాగా చేశారు. అవును, సౌత్ సూపర్ స్టార్స్ అందరినీ తీసుకొచ్చారు. సౌత్ దానికి తగ్గట్టు తెలుగులో నార్త్లో కూడా ఉన్నారు. నాతో అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు, తర్వాత మధుబాల గారు, ఈ లాల్ గారు, ఆల్ బిగ్ కాస్టింగ్. దాంట్లో నేను చిన్న అఫ్ కోర్స్ కాంబినేషన్ ఉంది కదా. మోహన్ బాబు సార్ తోటి కాంబినేషన్ ఉంటుంది. మోహన్ బాబు గారి ఫ్యామిలీతో రిలేషన్ ఎలా జరిగింది? ఏంటి, ఎప్పుడు కనెక్ట్ అయ్యారు? ఇంత ఏం లేదు, మా ఎలక్షన్లో విష్ణు నేను అంటే నేను అప్పటికి ఆ ఎలక్షన్లో డ్రాప్ అయిపోదాం అనుకున్నా. నరేష్ గారు మోహన్ బాబు గారు చెప్పి ఉంటే బాగుంటుంది, అంటే తను ఎక్స్పీరియన్స్డ్ అంటే హెల్ప్ అవుతుంది అంటే విష్ణు నా దగ్గర వచ్చేసి నా పక్కన ఉండాలి శివ అన్నాడు. సరే ఒప్పుకున్నాను నేను. తర్వాత చూస్తే ఆటోమేటిక్ ఆపోజిట్ వేరే ప్యానల్ వచ్చింది, అప్పుడు రాలేదు. అయ్యో అనుకున్నాను. తర్వాత అలా జరిగిపోయింది. ఇంకా అక్కడ సిన్సియారిటీ ఇవన్నీ చూసి మోహన్ బాబు గారు బాగా ఇష్టపడ్డారు. ఓకే, డిస్కషన్స్ అవుతుంటాయి అసలు ఈ ట్రోలింగ్స్ ఈ గోల అంతా అసలు డిస్కస్ చేస్తారు పెద్దయినా? లేదండి, ఆయన పెద్దగా పట్టించుకోరు. ఆయన అస్సలు దృష్టికి వెళ్తూ ఆయన ఎప్పుడు యాక్చువల్గా మనం మీడియాలో చూసి మోహన్ బాబు గారు వేరు, పర్సనల్ మోహన్ బాబు గారు వేరు. అసలు ఎంత ఫ్రెండ్లీ అంటే అసలు యూత్కి ఈక్వల్గా ఉంటారు ఆయన. జోకులు వేయటం, ర్యాగింగ్ చేయటం, అసలు సీరియసా జోక్ అని కూడా ఒక్కొక్కసారి నాకు స్టార్టింగ్ ఇనిషియల్గా చాలా కన్ఫ్యూజ్ అయ్యండి. ఇప్పుడు నాకు తెలిసిపోతుంది ఆయన మాట్లాడితే. ఇనిషియల్గా అన్ని కన్ఫ్యూజ్ అయ్యండి, అసలు అంత సీరియస్గా ఉంటుంది ఆయన జోకులు. అదే, ఎందుకంటే మేము మనం చదువుకునేటప్పుడైనా ఏదైనా కలెక్షన్కి ఆయన పేరే కలెక్షన్ కింగ్. అట్లాంటి ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు, కలెక్షన్లు అయ్యి అని ట్రోల్ చేస్తున్నారంటే బాధ అనిపిస్తుంది కదా. 100% మనకి విషయం తెలిసిన వాళ్ళకి బాధేస్తుంది, తెలియని వాళ్ళకి వాళ్ళు నమ్మేదే కథ. సో బట్ చేసేవాళ్ళు ఎవరు చేసినా తప్పే అది. అవును. అండ్ ఇంకేం చెప్పలేమండి, అది మనం ఏం చెప్తాం అసలు. పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వాలి, ఇష్టానికి మాట్లాడకూడదు, లేకపోతే తెలుసుకోవాలి అట్లీస్ట్. అదేలేండి, అది డిస్కషన్స్ అవుతాయా లేదా అని చెప్పి అసలు ఎలా తీసుకుంటారు పెద్ద అని చెప్పి లేదు, ఆయనకి అసలు ఆయన దృష్టికి వెళ్తూ అట్లీస్ట్ నేనైనా విష్ణుకి చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. విష్ణు కూడా ముందు స్టార్టింగ్ తెలియదు అసలు, వాళ్ళు అది ఫాలో అయ్యారు కాదు. చెప్పి 2 years ప్రాసెస్. అబౌట్ 2 yearsలో 1.5 year అయితే కరెక్ట్గా వర్క్ చేసాం. సూపర్ అండి. అయితే మంచి దీనికి తీసుకొచ్చారు, ఒక రూపానికి అయితే తీసుకొచ్చారు. ఐఎమ్ హ్యాపీ లిటిల్ బిట్. ఎందుకంటే ఇది నెగిటివ్ ట్రోల్స్ ఎక్కువ వెళ్ళకూడదు బయటికి, పిల్లలు కూడా అలా తయారవ్వకూడదు. ఎందుకంటే మనకు ఒక టైంలో చిన్నప్పుడు మీకు కూడా తెలుసు, మనం ఎవరైనా ఎక్కిరించామంటే పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. బికాస్ దట్స్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఇప్పుడు ఎక్కిరించడం వల్ల రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు, ఆ టైం వచ్చేసింది ఇప్పుడు. ఆ ట్రోలింగ్ అనేది ఎక్కిరించడమే కదా. అవును. సో వీళ్ళకి పిల్లలకి ఇప్పుడు అర్థం కావట్లేదు, వాట్ ఇస్ రోస్ట్, వాట్ ఇస్ ట్రోలింగ్స్, అవన్నీ కామన్ అనుకుంటున్నారు. అది కామన్ కాదు, అది అబ్నార్మల్ అది. ఓకే, ఇంకొకటి సార్, మనకి మీ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీకు ఒక కెరీర్ ఎంచుకున్నారు, మీ కెరీర్ నడుస్తుంది, మీరు అనుకున్న దాంట్లో హ్యాపీగా ఉన్నారు. బిజినెస్ సంబంధించిన మొత్తం షట్ డౌన్ చేయడానికి ఎందుకు షట్ డౌన్ చేయాల్సి వచ్చింది? లేకపోతే బిజినెస్ మళ్ళీ వెళ్ళలేమా అని? లేదు, హ్యాండిల్ చేయలేక అది వచ్చేసి దట్స్ అ వెరీ బిగ్. 18 years స్టేజ్లోనే ఒక ఓన్ కంపెనీ పెట్టిన మీరు, ఎస్టాబ్లిష్ మీరు మూవీ ఇండస్ట్రీకి వచ్చి నేను యాక్చువల్గా ఒక మూవీ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. నాకు కొంచెం ఆ డిస్టర్బెన్స్ వల్ల ఓకే నేను ఇక్కడే ఉండిపోవాలనిపించింది, ఇక్కడే ప్రూవ్ చేయాలనిపించింది. డిస్టర్బెన్స్లు వచ్చినాయి, నాకు నచ్చలేదు నేను ఇండస్ట్రీకి రావడం.
ఓకే. సో నాన్నకి తెలియకుండా వచ్చాను నేను. ఓహో. పెళ్ళి హైదరాబాద్లో ఫ్రెండ్ పెళ్ళి అని చెప్పి వచ్చేసాను. హైదరాబాద్ వచ్చారా? ఒక 1 వీక్ నన్ను చెప్పేసి వచ్చేసాను. తర్వాత 10 days అయినా రావట్లేదు, ఏంటి నా అమ్మ దగ్గర అడిగితే షూటింగ్ జరుగుతుంది అక్కడ. ఓ. సో అప్పుడు నాన్న డిస్టర్బ్ అయ్యారు. 1 year మాట్లాడుకోలేదు మేము. తర్వాత నుంచి మెల్లిగా అర్థం చేసుకున్నారు. బట్ నాకేంటంటే మొండితనం ఇండస్ట్రీలో ప్రూవ్ చేయాలని. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి దూరం ఉండనప్పుడు నా తమ్ముడు అప్పుడు ఈజ్ జస్ట్ టీనేజర్. సో అప్పుడు నేర్చుకుంటుండాడు కంపెనీలో. అండ్ కొంచెం లాసెస్ స్టార్ట్ అయింది. ఓహో. సో అందుకని టోటల్గా షట్ డౌన్ చేశాను. ఓకే. నాన్నగారు చనిపోయారు. ఓ అయ్యో. చనిపోయిన తర్వాత షట్ డౌన్ చేశాను టోటల్. ఓకే. ఇప్పుడు మీ బ్రదర్స్ అందరూ సెటిల్డ్? సిస్టర్ వచ్చేసి యూఎస్లో సెటిల్ అయినారు. వాళ్ళు వెల్ ఆఫ్ అక్కడ సెటిల్ అయినారు. ఓకే. తమ్ముడు వచ్చేసి ఫుడ్ బిజినెస్లో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు తను. ఓకే. మద్రాస్ వాళ్ళ అని చైన్స్ ఆఫ్ కెఫేస్. ఓకే. ఓకే. బాగా క్వైట్ ఆథెంటిక్ ఫుడ్, అంటే విలేజ్ ఫుడ్ ఇలానే మిక్స్ ఉంటాయి దాంట్లో. అవును. ఇప్పుడు మీరేంటి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సెటిల్డ్ అన్నట్టేనా ఫైనాన్షియల్గా? కావాల్సింది ఉంది, ఇంకా కావాలంటే అది చెప్పలేము మనం. ఎస్. ఇద్దరు పిల్లలు కదా? కొడుకులు ఇద్దరు. ఏ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు? పెద్దోడు 10th, ఓ చిన్నోడు 5th. 10th అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్నీ తెలిసిపోయి తెలిసిన ఏజే. యా ఈ స్టిల్ వెల్ బ్రాట్ అప్. ఓకే. అండ్ ఎక్కువ స్టడీస్లో కాన్సన్ట్రేషన్. ఏమన్నా చెప్పారా, గైడెన్స్ ఇచ్చారా ఏం అవ్వాలి ఏంటి అనేది? వదిలేశారా? లేదు, తనకి వదిలేము. తనేమో పైలట్ అంటున్నాడు. ఓ. చిన్నప్పుడేమో సోల్జర్ అవుతానన్నాడు, ఇప్పుడు పైలట్ అన్నాడు. తెలియదు ఎప్పుడు సెటిల్ అవుతారని. ఓకే. బట్ మూవీ ఇండస్ట్రీ అయితే నాకు తెలిసి ఇద్దరికి ఏం పెద్దగా, చిన్నోడు మరీ చిన్నోడులే, పెద్దోడు కూడా పెద్దగా ఏమి చేసిన మీ సినిమాలు చూడటము ఏదైనా అసలు మూవీ పక్కన మేము ఎంకరేజ్ చేయము అసలు. అదేంటి మీరు ఎంకరేజ్ చేయరా? ఓకే. ఓకే. మూవీ పక్కన అంటే మూవీస్ చూడటం ఇలాంటివి. ఏదైనా వాళ్ళకి కావాల్సిన మూవీస్ ఉంటే, అంటే నా మూవీ చూడు అనేది లేదు, అదేలేండి. ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు నేను. బట్ వాళ్ళు జనరల్గా వాళ్ళ ఇష్టమైన మూవీస్, కార్టూన్స్ వాటి మీద అలాగే ఉంటారు. మధు గారికి ఏమైనా లేదా మధ్యలో మళ్ళీ యాక్ట్ చేస్తాను లేకపోతే ఏంటి? తను షీస్ డూయింగ్ ఇట్. తను చాలా చూసీనే. మనకు కూడా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, సిన్స్ షీస్ వెరీ చూసీ, రిజెక్ట్ చేశారు. ఇలాంటి 3-4 ప్రాజెక్ట్ రిజెక్ట్ చేశారు. ఓహో. వస్తున్నాయి, తన కూడా వస్తున్నాయి. ఓకే. మంచిగా ఉంటే చేద్దామని. డిజిటల్ మీడియాలో కూడా వచ్చారు, ఛానల్ పెట్టారు. శివ మధు ఛానల్ అయితే షీస్ వెరీ హ్యాపీ అండ్ వెరీ. తనే రన్ చేస్తున్నారా? ఓకే. ఎడిటింగ్ తనే, మ్యూజిక్స్ తనే, ఎఫెక్ట్స్ తనే, వాయిస్ ఓవర్స్ తనే. అవునా? కెమెరామెన్ మాత్రం నేను, షూట్ చేసేది నేనే. ఎట్లా ఈ టెక్నాలజీ ఎప్పుడు నేర్చుకున్నారు ఇవన్నీ, ఎడిటింగ్ కనుక ఇవన్నీ? కరోనా టైంలో. కరోనా నేర్పిందే? కరోనా టైంలో తను అప్పుడే వచ్చేసి యూట్యూబ్ అందరూ ఫోర్స్ చేసి రాండి అంటే, ఎందుకంటే అప్పుడు మేము ఏం చేసామంటే ఇంట్లో ఉన్నప్పుడు చిన్నప్పుడు గేమ్స్ అంతా వీడియో షూట్ చేసి పోస్ట్ చేసేవాళ్ళం సోషల్ మీడియాలో. అది ఎక్కువ వైరల్ అయ్యేవి, అందరూ షేర్ చేసుకునేవాళ్ళు. అప్పుడు ఆడియన్స్ మీది బాగుంది కంటెంట్, మీరు ఛానల్ పెట్టండి అంటే అప్పుడు షీ స్టార్టెడ్. ఓకే. అప్పుడు పాలసీస్ అన్ని నేర్చుకొని, ఎడిటింగ్ అన్ని నేర్చుకొని, అన్ని ఇంట్లోనే నేర్చుకుంటాను. ఎవరి దగ్గర నేర్చుకోవాలి. సూపర్. ఎంబీఏ స్టూడెంట్ అండి. మీరు? నేను బీకామ్. ఓకే. బీకామ్. ఓకే. ఎలా అండి ఇలా మా ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? ట్రిప్లా ఎలా మేనేజ్ చేస్తారు టైంని? అలా ఏం లేదు, ఇంట్లో కూడా స్పెండ్ చేస్తాం టైము. ఎక్కువ ఇంట్లోనే ఉండేది నేను, బయటికి వెళ్ళలేదు. బట్ ఫ్రెండ్స్ మాత్రం వీక్లీ అట్లీస్ట్ 3-4 times అయినా ఫ్రెండ్స్ తోటి నేను కలుస్తాను. నేను ఓకే. ఇండస్ట్రీ ఫ్రెండ్ అంటే రాజీవ్ కనకాల, విష్ణు ఒక్కొక్కసారి రోజు కలవటం కూడా జరుగుతుంది విష్ణుతోటి. రాజీవ్ కనకాల అయితే 15 days ఒకసారి ఇంట్లో వెళ్ళి కూర్చుంటాము. నేను, రాజీవ్ కనకాల, రాఘవ కూర్చొని మేము మంచి ఫుడ్ చేసుకొని అలా టైం స్పెండ్ చేస్తాం. ఉంటారా? ఒకసారి మా ఇంట్లో నుంచి నేను తీసుకెళ్ళిపోతాను. ఒకసారి చేయాలంటే అక్కడే వాళ్ళ ఇంట్లో కుక్స్ ఉంటారు కదా, వాళ్ళతో చేపిస్తాడు. కూర్చొని మంచి టైం స్పెండ్ చేస్తాము. ఓకే. మీ ఫ్రెండ్స్ అంటే మరి చేయలేదు, బోటాప్ అంతగా చెన్నై కాబట్టి మీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే చెన్నై, అది వేరు టోటల్గా. అది ఎప్పుడు కలిసినా మేము చిన్నపిల్లలాగానే ఉంటాం. అది అదే టాపిక్లు, అసలు బోర్ కొట్టదు. ఇక్కడ వచ్చేసి నాకు చైతు కొంతమంది ఉన్నారు అవుట్ సైడ్ ఇండస్ట్రీ. ఓకే. 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 సపరేట్గా మేము కలుస్తాం. తమిళ ఇండస్ట్రీలో ఏం లేదా ఫ్రెండ్స్? ఇంకా తమిళ ఇండస్ట్రీ తమిళ్లో చేశారా? ఒకే ఒక మూవీ
చేసుకొని పెళ్లి చేసుకొని వచ్చేసాను. మ్మ్. మధు హీరోయిన్ దానికి మ్మ్. అక్కడే కలిసాను మేము. అయితే ఇప్పుడు ఎందుకని తమిళ్ నెగ్లెక్ట్ చేశారంటారు? ట్రై చేయలేను అంతే, మీరు ట్రై చేయలేదు. ట్రై చేయలేదు. ఓకే, ఫ్లూయెంట్గా అంతా వచ్చు కదా. తమిళ్ బాగా మాట్లాడతాను, మ్మ్. పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి అవును. బాగా వచ్చు తమిళ్లో, బట్ నేను ట్రై చేయాలి. ఓకే, మీది నేటివ్ అంటే మీ ఫాదర్ నేటివ్ అంటే ఆంధ్రానా లేకపోతే తమిళనాడు? ఫాదర్ నేటివ్ గురించి చెప్పాలంటే 500 years బ్యాక్ కృష్ణదేవ టైంలో నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు. నవాబ్స్ అప్పుడు మనిషిని చంపేస్తుంటే హిందూస్ని మైగ్రేట్ అయ్యి మన మహారాజపురం అంటే మధురై పక్కన అక్కడికి వెళ్ళి స్టే అయ్యారు అందరూ. అది ఒక పెద్ద స్టోరీ అది. ఎక్కడి నుంచి చిత్తూరు నుంచి వాళ్ళు రోడ్లో నడుచుకుంటూ వెళ్ళారంట. అంటే ఈ పాత జనరేషన్ చేసిన ఒక 3 generation నడిచిందంట. ఇక్కడ నుంచి మనోళ్ళు మైగ్రేట్ సన్ ఆఫ్ సత్యమూర్తి ఉందా సినిమా? అవును. దాంట్లో ఉపేంద్ర క్యారెక్టర్స్ ఉంటాయా? అవును. తమిళ వాళ్ళు అక్కడ తెలుగు మాట్లాడుతుంటారు. అవును. అది మా ఇది ఫ్యామిలీ అది. ఓహో, ఓకే ఓకే. అది ఎల్లమ్మ అని ఒక కులదైవం ఉండేది. దాన్ని పెట్టుకొని మొత్తం ఊరంతా నడుచుకుంటూ వెళ్ళిందంట. కొన్ని మంత్స్ నడుచుకుని ఒక ప్లేస్లో రెస్ట్ చేస్తారు. ఆ రెస్ట్ చేసే ప్లేస్లో వచ్చేసి ఇవి ఒక 2 months అలా స్పెండ్ చేసి మళ్ళీ బయలుదేరుతారు. అలా ఒక ప్లేస్లో పెట్టినప్పుడు ఇది స్టాచ్యూ కదలలేదు, అక్కడే ఉండిపోయింది. ఓకే ఓకే. సో అప్పుడు ఏం చేశారంటే 4 దిక్కులు మనుషులు డివైడ్ అయిపోయి నెక్స్ట్ ఇయర్కి వచ్చేసి సేమ్ టైంలోకి వచ్చి కలుద్దాము. ఆ టైంలో ఏ విలేజ్ బాగుందో ఆ విలేజ్లో అందరూ వెళ్ళి ఉందాం. లక్కీగా ఆ 4 villages మంచిదైంది. ఓహో. అలా అక్కడ నుంచి డెవలప్ అయ్యి తంబిపట్టి, మహారాజపురము, చిన్నపాలెం ఇలా కొన్ని 8 villages రెడీ అయ్యి ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ టౌన్స్ అయిపోయాయి. ఓకే, ఒక స్టోరీ ఉంది వెనక. ఓహో సూపర్ అండి. అది మీ పూర్వీకులంతా రిలేటివ్స్ అందరూ గ్యాదరింగ్ ఉంటుందా? అందరూ టచ్లో ఉంటారా? లేదు లేదు. నాన్నగారి సైడ్ ఎవరు లేరు. ఓకే. ఎందుకంటే ఇటువైపు మేము ఎప్పుడు చెన్నైకి వచ్చాము. నాన్నగారి సైడ్ నాన్నగారు వాళ్ళ అన్నకు పిల్లలు, తమ్ముడు పిల్లలు వాళ్ళు అందరూ యుఎస్లో, కెనడాలో ఉన్నారు. ఓకే. ఫోన్స్లో ఎప్పుడైనా వచ్చారంటే గ్యాదరింగ్స్ అలా జరుగుతాయి. ఇది మామూలుగా స్టోరీలా లేదండి, ఇది పెద్ద పీరియాడికల్ సినిమా తీయచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా సంబంధించి కూడా చాలా వర్క్లు చేస్తారు, చెప్తుంటే తెలుస్తుంది ఇంత జరుగుతుందా అని. జనరల్గా చెప్పట్లేదు మేము, అందుకనే యా మా వర్క్ మేము చేసుకుంటూ వెళ్తున్నాం. బట్ ఇప్పుడు మీరు క్వశ్చన్ చేశారు కాబట్టి తెలియాలి కదా, తెలిస్తే కదా. ఇప్పుడు ఆఫ్కోర్స్ మీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి అన్నీ తెలుసు? అందరికీ మెసేజ్ వెళ్ళిపోతుంటుంది. రోజు మెసేజ్ వెళ్ళిపోతుంటుంది. ఒకరికి మెసేజ్ రాలేదంటే మా ఆఫీస్లో దే విల్ బి పనిష్డ్. అంత స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాను నేను. సో అందరూ ఇట్స్ సర్వీస్ ఓరియంటెడ్ కదా. సో మనం మనస్ఫూర్తిగా చేయాలని చెప్పి అది తీసుకొచ్చాం. అండ్ ఆల్ మెంబర్స్ ఆర్ హ్యాపీ. ఎస్, తెలుగు ఇండస్ట్రీ అంటే ఇండియా మొత్తం ఒక రీసౌండ్ వస్తుంది. అదే ఈవెన్ కంట్రీస్ అవుట్ సైడ్. ఎస్ ఎస్ ఎస్, అదే లెవెల్లో మాకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.